నమస్తే మాస్టారు. నమస్తే ఓనర్ గారు. కూరగాయలు కొన్నారా? అవునండి. టమాటాలు ఎంత? నిన్న 4 ఇవాళ 8. ఉల్లిపాయలు నిన్న 8 ఇవాళ 10. అన్ని రేట్లు పెరిగాయండి. కానీ నా అద్దె మాత్రం పెరగట్లేదు, గమనించారా? నా జీతము పెరగలేదు సార్. సారీ మాస్టారు, ఇంట్లో వాళ్ళు అడగమంటాను. వీలైతే చూడండి. అలాగే. వస్తాను. జానకి, వస్తున్నానండి. రాము ఎక్కడ? ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఏ ఇంటర్వ్యూకి? అదేంటి, ఆ పేపర్ మిల్స్ కి వెళ్ళమని మీరే కదండి చెప్పారు. ఇంత ముందు కూడా చాలాసార్లు చెప్పాను. అంటే ఇవాళ కూడా వెళ్ళలేదా? మరి భోజనానికన్నా రాలేదే? బిడ్డ ఆకలి మీద ఉంటాడు కదా అని. హాయ్ బ్యూటిఫుల్. ఏంటన్నా, ఏమైంది? ఎందుకని సీరియస్కున్నావు? మళ్ళీ మీ హస్బెండ్ తో ఏమైనా గొడవ అయిందా? అయ్యో బాబోయ్, ఈ బట్టలని నువ్వే ఉతికేసావా? ఏవి నీ చేతులు చూపి. జాను, నీ ప్రాబ్లమ్స్ అన్ని త్వరలోనే సాల్వ్ అయిపోతాయమ్మా. బట్టలు ఉతకడానికి వాషింగ్ మెషిన్, పిండి రుబ్బడానికి గ్రైండర్, రుబ్బిన పిండి దాచడానికి ఫ్రిడ్జ్. అవన్నీ కొనాలంటే ముందు నువ్వు ఉద్యోగం చేయాలి. ఇంటర్వ్యూ ఏమైందిరా? వెళ్లేదు నాన్న. ఏ? చేసిన తక్కువ అన్నారని. నువ్వు చదివింది తక్కువే కదా, బీకామ్ 3rd క్లాస్. రాము ఎంఏ గోల్డ్ మెడలిస్ట్, జాతీయ స్థాయిలో 2 సార్లు ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు, 30 ఏళ్ల సర్వీస్ తో నాకు వచ్చే జీతం 12,500. ఇప్పుడు చెప్పు, నీకున్న క్వాలిఫికేషన్ కి నీకెంత కావాలి? నాన్న, నేను చిన్న చిన్న పనులు చేయలేను. పొద్దున్నే 9ంటికి ఆఫీస్కి వెళ్లి 6ంటికి ఇంటికి వచ్చేసి నెలంతా జీతం కోసం వెయిట్ చేసి అది చాలక అప్పులు చేసి. అంటే నువ్వు అసలు ఉద్యోగమే చేయవా? మీరు ఉద్యోగం చేయమంటున్నారు, నేను వ్యాపారం చేస్తానంటున్నాను. మీరు జీతం గురించి ఆలోచిస్తున్నారు, నేను లాభం గురించి ఆలోచిస్తున్నాను. ఇలా ఆలోచించినంత కాలం నువ్వేం సాధించలేవు. మీరేం సాధించారు నాన్న? ఇన్నాళ్ళు ఉద్యోగం చేసి మీరేం సంపాదించారు నాన్న? ఉండటానికి సొంత ఇల్లుందా? బ్యాంక్ లో బ్యాలెన్స్ ఉందా? ఊళ్ళో గౌరవం ఉంది. ఈ రోజుకి నేను బయటకెడితే మాస్టర్ వస్తున్నారని లేచి నిలబడి నమస్కారం చేస్తారు. ఇప్పుడు నీకు ఉద్యోగం ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకుంది కూడా ఈ స్కూల్ మాస్టర్ మీద ఉన్న గౌరవంతోనే. రాము, కళలు బాగున్నాయని కళ్ళు మూసు కూర్చుంటే బయట ప్రపంచం ఏంటో ఎప్పటికీ తెలియదు. ఇన్నాళ్ళు ఫ్రెండ్లా చెప్పాను, ఇప్పుడు తండ్రిలా చెప్తున్నాను. రేపు నువ్వు ఆ పేపర్ మిల్కి వెళ్ళాలి, ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి. దట్స్ ఫైనల్. అయినా ఐషు ఏంటి ఆ బేసు? కొంచెం కండుండాలే. ట్రై చేయి, వస్తుంది. ప్రీతి, నీకో విషయం చెప్పనా? నీ షేప్ కన్నా ఈ బాటిల్ షేప్ బాగుంది. సారీ, ఏదో ఫ్రెండ్లీగా అన్నాను, ఏమనుకోకే. ఎనీవే, కొంచెం లిప్స్టిక్ వేసుకో, ఐబ్రోస్ షేప్ చేయించు. అసలే అందరు నేను మగాడ్లో ఉన్నామంటున్నారు. రేపు నీకు ఎంగేజ్మెంట్ అంటున్నారు. ఎవరు? అత్తయ్య గారు. అది ఇంకా చచ్చిపోలేదా? ఊరుకోవే, వింటారు. లేకపోతే ఏంటమ్మా, కాబోయే మిస్ ఇండియాని ఎవడో కాన్కేస్ గా గొట్టం గడికి కట్టపెట్టదని చూస్తుంది. దానికి ఇదే లాస్ట్ వార్నింగ్. ఇంకోసారి నా పెళ్లి మాట ఎత్తిందో దాన్ని నేనే మాట చేసేస్తాను. చూడమ్మా, రేపు వైజాగ్ లో మిస్ ఇండియా ప్రిలిమినరీ సెలక్షన్స్ ఉన్నాయి. ఒక్కసారి వెళ్ళను ప్లీజ్. వాళ్ళు రానిస్తారా? రానిస్తారా? పిచ్చిదానా, నీ కూతురంతా నీకు తెలియట్లేదే. రేపు నేను ర్యాంప్ మీద నడుస్తుంటే చూడ్డానికి 1000 మంది వస్తారు. ఒకవైపు జనం చప్పట్లు కొడుతుంటారు, ఒకవైపు కెమెరాలో ఫోటోలు తీస్తుంటారు. అప్పుడు ప్రెస్ వాళ్ళు వచ్చి ఏమైనా మాట్లాడమంటారు. నాకు ఇప్పుడు మూడ్ లేదంటాను. నువ్వు అన్నం పెట్టడానికి వస్తావు, అపాయింట్మెంట్ లేదంటాను. అమ్మ అన్నం పెట్టాలనే అపాయింట్మెంట్ తీసుకోవాలా? ప్లీజ్ నాన్న, నీ అమ్మకి చెప్పు నాన్న, నాకు ఇప్పుడే పెళ్ళొద్దు. బాగుంటుంది ఫ్యూచర్ ఉంది నాన్న, ప్లీజ్. జ్యోతి, జ్యోతి, రేపు ఎంగేజ్మెంట్ కి నీ ఫ్రెండ్స్ ను కూడా పిలువు, సరేనా? భోజనాలు కూడా ఇక్కడేనని చెప్పు. అమ్మా, కొన్నాళ్ళు ఆగుదా ఉంటుంది. ఎవరు? లక్ష్మి. ఎవరికి ఎప్పుడేం చేయాలో మాకు బాగా తెలుసు. నువ్వేం సలహాలు ఇవ్వక్కర్లేదు. మా ఇళ్లలో అందరూ పెద్దోళ్ళు చెప్పినట్టే వింటారు. ఇంకో సంవత్సరం ఆగితే నేను ఉంటానో పోతానో ఎవరికి తెలుసు. పోనీ నేను పోయాక చేద్దాం అనుకుంటే చెప్పండి, మీ ఇష్ట ప్రకారమే చేద్దాం. ఎరా, రేపు పెళ్లి కొడుకాళ్ళని స్టేషన్ నుంచి తీసుకురావడానికి కారు మాట్లాడావా? లేదమ్మా. ముందెళ్ళి ఆ పని చూడు.
ఏంటి నాన్న, ఇది నా లైఫ్ నాన్న. నన్ను ఒక్క మాట కూడా అడగకుండా అన్ని చేసేస్తున్నారు. సారీరా, నీకు నాన్నమ్మ గురించి తెలుసుగా. లక్ష్మి, నేను వెళ్ళి ఆ కారు విషయం మాట్లాడొస్తా. నాన్న, అమ్మా. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం పక్కకి జరుగుతారా? థ్యాంక్ యూ. థ్యాంక్స్. ఎక్స్క్యూజ్ మీ సార్, కొంచెం జరుగుతారా? అక్కడ అన్ని బర్తులు ఖాళీ ఉన్నాయి కదండి. ఈ బెర్త్ నాది సార్. థ్యాంక్స్ అండి. పాపం విండో సీట్ ఇవ్వదని ఏడుస్తున్నాడేమో సార్. మేడం, మీరు వచ్చేయండి. సారీ అండి. మీరు కూర్చోండి మేడం. సార్, మీరు చాలా మంచోళ్ళ ఉన్నారు. చూసారా, 5 నిమిషాల పరిచయంలోనే నేను మీకు మంచోడు అనిపించాను. 5 ఏళ్ల నుంచి కాపురం చేస్తున్నా మా ఆవిడకి ఎందుకు రాలేదు సార్ ఈ ఫీలింగ్? మీ ఆవిడతో గొడవైందా సార్? అవునండి, అందుకే ఇంట్లోంచి పారిపోయి వచ్చాను. పారిపోయారా? అంత గొడవ ఏమైంది సార్? అరే, పెళ్ళయి 5 ఏళ్ళు కూడా కాలేదు, ఉద్యోగం చేయట్లేదని ఒకటే నస సార్. పోనీ లేనోళ్ళవా అంటే వాళ్ళ నాన్నగారికి బోల్డ్ అంత ఉంది. అసలు నాకు తెలియగడుతాను, మగాళ్ళంతా ఉద్యోగాలు చేయడానికి పుడతారా సార్? కరెక్ట్ సార్. థ్యాంక్స్. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? కొన్నాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి విశ్రాంతి తీసుకుందాం అనుకుంటున్నాను. ఎక్కడికి? పెద్దాపురం. అక్కడ నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. సార్, బిస్కెట్ పర్లేదండి, తీసుకోండి సార్. ఇంకోటి తీసుకోండి. థ్యాంక్స్. మేడం, బిస్కెట్. నో థ్యాంక్స్. నా బ్యాగ్. అంత ఒళ్ళు తెలియకుండా నిద్రపోయావయ్యా? అంటే ఆడి బిస్కెట్లు పెట్టాడండి. ఓహో, బిస్కెట్లు పెట్టాడా? ఎన్ని తిన్నావేంటి? 2. అందుకే అంత బాగా నిద్ర పట్టింది. సూట్ కేసు ఎలా ఉంటుంది? విఐపి సూట్ కేసు అండి, బ్లూ కలర్ లో ఉంటుంది. నా బ్యాగ్ గ్రీన్ కలర్ లో ఉంటుంది సార్. నీ బ్యాగ్ కూడా పోయిందా? నువ్వు బిస్కెట్లు తినలేదు కదా? అంటే బిస్కెట్ తినకపోతే నిద్ర రాకూడదా? అదే నిజమేలే. సర్లే, మీ బ్యాగులు ఎక్కడికి పోవు. రైల్వే పోలీసులకు చెప్తాను, వాళ్ళు దొంగను పట్టుకుని మీ బ్యాగులు తెచ్చిస్తారు. చెరో 300 ఇవ్వండి. 300? పోనీ ఎంత ఉంటే అంత ఇవ్వండి. అంటే వాళ్ళకి వీళ్ళకి ఇవ్వాలి కదా. బ్యాగులు దొరికిన తర్వాత మీరు హ్యాపీ అయితే నాకు ఎంతో కొంత ఎదురు గాని. సర్లే, మీరు ఇక్కడే ఉండండి, నేను కనుక్కుని వెంటనే వచ్చేస్తాను. సరే సార్. అలాగే. సార్ సార్, ఏమైందండి? ఎవరు మీరు? ఏమిటి ప్రాబ్లం? మా బ్యాగులు పోయాయి. స్టేషన్ మాస్టర్ ఇప్పుడే కంప్లైంట్ ఇచ్చాం. ఈ స్టేషన్ కి మాస్టర్ ని నేను. అంటే మరి ఆయన ఎవరండి? ఆయన అక్కడ ఉన్నాడేమో చూడండి. 3వ ఫోటోలో ఉన్నాడేనండి. రే సార్, పేపర్ ప్యాడ్ పట్టరా. ఏంటి ఇంకా అటే చూస్తున్నాం? వీటి ఫోటో కూడా ఉందేమోనని. ఇదిగోండి సార్. అయిందేదో అయిపోయింది. పేరు అడ్రస్ తో పాటు కంప్లైంట్ రాసి ఆఫీసులో ఇచ్చాడండి. దొరికితే కబుర్ చేస్తాం. ఓకే సార్. హలో, నా బ్యాగ్ లో అంత ఇంపార్టెంట్ ఏం లేవులే. నువ్వు చెప్పు, కంప్లైంట్ రాస్తాను. నీ పేరేంటి? జూలీ. మీ నాన్నగారి పేరు, అడ్రస్? కంప్లైంట్ వద్దులే, నా బ్యాగ్ లో కూడా ఏమి లేవు. అని పాత బట్టలే. నా మేకప్ కిట్ పోలేదు, అది చాలు. అదెందుకు? మేకప్ చేసుకోవడానికి. ఓహో, నువ్వు మేకప్ చేస్తుంటావా? లేదు, వేసుకుంటాను. ఎందుకు? నేను మోడల్ని. నువ్వు మోడలా? ఏ
అలా కనిపించట్లేదా? అనిపించట్లేదు. సారీ. ఇక్కడ వైజాగ్ లో మిస్ ఇండియా సెలక్షన్స్ ఉన్నాయి. నన్ను ఇన్వైట్ చేశారు, అందుకే వచ్చాను. ఓ బిస్కెట్ సార్. వాటర్ బాటిల్ బిస్కెట్స్. నీకు కొంచెం బిస్కెట్ల వీక్నెస్ అనుకుంటా. సారీ. నిన్నటి దాకా వీక్నెస్, ఇవాళ నుంచి అలర్జీ. నువ్వేం పని మీద వచ్చావు? గోల్డ్ బిజినెస్. ఓ నేను డిగ్రీ 3rd క్లాస్ లో పాస్ అయ్యానని మా అమ్మ ఆ రోజుల్లోనే 5,000 పెట్టుకొని ఇచ్చింది సార్. ప్యూర్ గోల్డ్ సార్. 30 ఏళ్లగా ఇదే వ్యాపారంలో ఉన్నాను. కంటితో చూసి చెప్పగలను బంగారం మంచిదో కాదు. మరి గీకుడు ఎందుకు? 300 సార్. 300 300. ఓహో, మీరు తాగట్టుకు అనుకుంటున్నారా? నేను అమ్మేద్దాం అనుకుంటున్నాను. నే కొనే రేటే చెప్పాను. అన్యాయం సార్. చిన్నపిల్లని కూడా చూడకుండా ఇలా మోసం చేయడం తప్పు సార్. నే చేసిన తప్పు కాదు బాబు, నువ్వు మాట్లాడే తప్పు. 1, ఇది మోసం కాదు, వ్యాపారం. 2, నువ్వు చిన్నపిల్లాడివి కాదు. థ్యాంక్స్. ఈ బజార్ లో ఉన్నది మీ షాప్ ఒకటే కాదు. ठीक है चीचा जी, नमस्ते, बहुत बहुत शुक्रिया. क्या बात है? ఇలాంటి సరుకు మేము కొనం. అర్థమైంది సార్. ఆయన మీకు ఫోన్ చేశారు కదా? చదువుకున్నాళ్లే ఉన్నాం. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఇలాంటివి సందులో ఇంకెవరూ కొనరు. కొన్నా ఆయన కన్నా ఎక్కువ ఇవ్వరు. నీ కర్మగాలి మధ్యలో పోలీసులు పట్టుకున్నారే అనుకో, అది కొన్నదా కొట్టేసిందా అని అడుగుతారు. నువ్వు నాదే అంటావు. వాళ్ళు ప్రూఫ్ ఏంటి అంటారు. నువ్వు చూపించలేవు. ప్రూఫ్ చూపించి తీసుకెళ్ళమని వాళ్ళు ఉంగరం తీసుకెళ్లిపోతారు. అప్పుడు ఉంగరం ఉండదు, 300 ఉండవు. కాబట్టి కామ్గా వెళ్లి ఈ ఉంగరం ఆయనకిచ్చి ఆయన ఇచ్చింది పుచ్చుకో. సార్ 200 ఉన్నాయి సార్. నేను 200 ఇచ్చాను. ఏ? ఇప్పుడే బంగారం రేటు పడిపోయింది చూడు. థ్యాంక్స్ అండి. వాట్స్ యువర్ నేమ్? లీనా. ఎక్కడికి? లోపలికి. ఎంట్రీ పాస్ ఉందా? లేదు. లేకపోతే కుదరదు, వెళ్ళండి. అది కాదయ్యా, ఒకసారి లోపలికి పంపించు, లోపలికి తీసుకుని వెళ్ళేటప్పుడు ఇచ్చేస్తాను నీకు. అదంతా కుదరదమ్మా, వెళ్ళు. ప్లీజ్ కుదరదమ్మా, ప్లీజ్ అండి, ఒకసారి తప్పుకో. ప్లీజ్ వెళ్ళమ్మా, వెళ్ళు. చెప్తాను నీకే. ఏంటి ప్రాబ్లం? ఎంట్రీ పాస్ లేకుండా లోపలికి వస్తానంటోంది. చెప్తే వినట్లేదు. కాంపిటీషన్కి వచ్చానంటోంది. నువ్వు కాంపిటీషన్ కి వచ్చావా? ఎందుకు? చూడ్డానికేమోనే. ఏంటి ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నారు? వాట్ ఏంటి? ఆ రంగుల ముందర మేకప్ వేసుకుని, మ్యాచింగ్ అని లిప్స్టిక్ వేసుకుని, ప్యాంట్ బదులు ప్యాంటీస్ వేసుకుని వంకర టింకర్ గా నడిస్తే సరిపోదే. ఏయ్, మొహంలో కలుండాలి, బాడీలో షేప్ ఉండాలి, టోటల్ గా అందం ఉండాలి. ఇవే లేకుండా నువ్వే వచ్చేయగలేదు, నేను రాకూడదా? ఏయ్, హోల్డ్ యువర్ టంగ్. పోవే, చీకేసిన తాటికాయలాగా హెయిర్ స్టైల్ నువ్వును. ఇప్పుడే పుట్టిన పాప కూడా నీకన్నా ఎక్కువ బట్టలేస్తారు తెలుసా? నువ్వేంటే ఈ బాడీ వేసుకుని ర్యాంప్ మీద నడిచేద్దామని? నీ బాబుకు డబ్బు ఎక్కువై నీ కొవ్వు ఎక్కువై వచ్చుంటావు గానీ అసలు నీ అప్లికేషన్ తీసుకుంది ఎవడే? రండే సంగతి చెప్పు. నువ్వే ఫీల్ అవ్వకు. రజనీకాంత్ ని, అమితాబ్ బచ్చన్ ని కూడా ముందు ఇలాగే అన్నారు, తర్వాత నంబర్ 1 అన్నారు. చూస్తుండు, ఏదో ఒక రోజు వాళ్లే నీ దగ్గరికి వచ్చి ప్లీజ్ రమ్మని పిలుస్తారు. ఇదేంటి అప్పుడే వచ్చేస్తున్నాడు? హాయ్. హలో. ఏంటి అప్లికేషన్ ఇవ్వడానికి వచ్చావా? అవునండి, లోపలికి పంపించట్లేదు, మీరైనా చెప్పండి. చెప్తా చెప్పడం ఏంటి, అప్లికేషన్ కూడా తీసుకుంటా. థాంక్స్. కానీ లంచమా? అంటే అలాంటిదే. ఎంత? అరగంట. అర్థం కాలేదా? ఒక అర్ధగంట నాకు కేటాయించావంటే అప్లికేషన్ లేకుండానే నేను ఫైనల్ కి పంపిస్తాను. అరగంట కావాలా? ఒక అమ్మాయితో అలా మాట్లాడడానికి సిగ్గులేదు నీకు? దుర్మరకడా.
మళ్ళీ భలే కలిసాం కదా. సారీ, ఏమైనా డిస్టర్బ్ చేశానా? అదే లేదండి. ఎలానే ఎలానే యాదవలు. అందమైన అమ్మాయి కనబడితే చాలు. సారీ, నిన్ను కాదు. అవును, ఇన్విటేషన్ వచ్చిన వాళ్ళు అకామిడేషన్ ఇవ్వలేదా? ఓ, నీకు నచ్చలేదా? ఫోన్ చేసావా? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఊరుకో. ఎవరిని చూస్తే బాగోదు. జూలీ ప్లీజ్. నా పేరు జూలీ కాదు, జ్యోతి. నాకు ఇష్టం లేకుండా ఇంట్లో పెళ్లి చేద్దాం అనుకున్నాను, అందుకే పారిపోయి వచ్చాను. అంటే నువ్వు కూడా పారిపోయి వచ్చావా? నేను గోల్డ్ బిజినెస్ మీద రాలేదు. ఉద్యోగం చేయడం ఇష్టం లేక ఇంట్లోంచి వచ్చేసాను. హైదరాబాద్ వెళ్ళి ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటున్నాను. నేను హైదరాబాద్ వచ్చేస్తాను. తిరిగి ఇంటికి వెళ్తే నాన్నమ్మ చంపేస్తుంది. మరి నీ కాంపిటీషన్ సంగతి ఏంటి? ఛీ, అక్కడంతా మోసం. నన్ను చాలా ఇన్సల్ట్ చేశారు. ఏం చేశారు? ప్లీజ్ అవన్నీ అడగకు, నేను చెప్పలేను. ఇట్స్ ఓకే. ఇంట్లోంచి బయటకు వచ్చి 24 గంటలు కూడా కాలేదు. బతకడం ఎంత కష్టం అనిపిస్తుంది కదా. కానీ తప్పు మందే. అవును, ఈ రోజుల్లో మోసం చేసేవాడికి తప్పు కాదు, మోసపోయేవాడితే తప్పు. సో బతకాలంటే మనం మోసాలు చేయాల్సిందే, దొంగతనాలు చేయాల్సిందే. కానీ మనకు అవన్నీ రావుగా. ఇలాంటి వాటి కోసం స్పెషల్ గా కాలేజీలు కోర్సులు ఏముండవు. బేసిక్ గా ప్రతి మనిషిలోనూ ఓ యాదవ్ ఉంటాడు. మన అమ్మా నాన్న దగ్గర ఉన్నంత కాలం వాళ్ళు మనం కాపాడేస్తారు, వాడిని బయటికి రానివ్వరు. ఇప్పుడు మనం బయటకు వచ్చేసాం కాబట్టి మనల్ని ఆడే కాపాడాలి. అంటే మీ మెడలో గోల్స్ ఒరిజినలేనా? నమస్తే సేఠ్జీ. నా ఫ్రెండ్ సేఠ్జీ. నమస్తే. కూర్చోండి. తన ఎగ్జామ్ ఫీజు కట్టాలి, అందుకే గొలుసు అమ్ముదామని వచ్చాం. అన్నట్టు నీ పేరేంటి? జూలీ. జూలియట్. జూలియట్. నీ పేరేంటి? జూలియట్ ఫ్రెండ్ రోమియో. రోమియో, నువ్వు గొలుసు గొలుసు. దొంగ సొమ్ము కాదు కదా? మా మొహాలు చూస్తే అలా అనిపిస్తుందా సేఠ్జీ? నీది కాదు, నీది. మాల్ అచ్చా హై. రేట్ కిतना है? 3. 3 మీ లక్కీ నెంబరా సార్? నిన్న కూడా 3 అన్నారు. 3000. 3000. ఇది 30,000 గొలుసు. కానీ అంతకన్నా ఎక్కువ రాదు. అక్కర్లేదు, నేను వేరే చోట అమ్ముకుంటాను. ఆగాగు. ఈ సందులో ఇంకే షాప్కి వెళ్ళినా ఎవరు కొనరు. కొన్నా ఆయన ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇవ్వరు. నీ కర్మగాలి మధ్యలో గాని పోలీసులు పట్టుకున్నారనుకో, కొనదా కొట్టేసిందా అని అడుగుతారు. నువ్వు నాదే అంటావు, వాళ్ళు ప్రూఫ్ ఏది అంటారు. నువ్వు చూపించలేవు. ప్రూఫ్ చూపించి తీసుకెళ్ళమని వాళ్ళు గొలుసు తీసుకెళ్లిపోతారు. అప్పుడు గొలుసు ఉండదు, డబ్బులు ఉండవు. కాబట్టి కామ్ గా గొలుసు ఆయనకి ఇచ్చేసి ఆయన ఇచ్చింది పుచ్చుకో. అంతే కదా సెడ్జీ? కరెక్ట్ గా చెప్పావు. నాకే అక్కర్లేదు, వెళ్దాం పద. ఈ ఒక్కసారికి నా మాటను. నువ్వు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చే లోపు బంగారం రేటు 1000 రూపాయలు పడిపోతుంది. ఏమంటారు సెడ్జీ? చెప్పలేము, కానీ నాకు ఇష్టం లేదు. నువ్వు ఆగు, మీరు ఇంకో మాట చెప్పండి సెడ్జీ. 5000 ఇస్తానయ్యా, అదే లాస్ట్. మీరు డబ్బులు ఇవ్వండి, నువ్వు గొలుసు ఇవ్వు. పర్లేదు ఇవ్వు. ఇదిగోండి. చాలా థ్యాంక్స్ సెడ్జీ, మీ మేలు జన్మలో మర్చిపోలేం. నమస్తే. నమస్కారం పెట్టు. నమస్తే. పద పద. నాకు డౌట్. ఏంటి? మనం చేసింది తప్పు కాదా? మనం చేసింది తప్పు అయితే అసలు దీపావళి ఉండేది కాదు. దానికి దీనికి సంబంధం ఏంటి? ఓ చెడ్డోడి మీద మంచోడు గెలిస్తే పండగ చేసుకుంటారు. ఇప్పుడు మనం చేసేది అదే. అలాగా? మధ్యలో ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా? నువ్వు ఎక్కడ డూప్లికేట్ బదులు ఒరిజినల్ ఇచ్చేస్తావేమోనని. అయినా ఎందుకంత లేట్ చేసావు? లేట్ ఎక్కడ చేశాను? ఆయన అడిగిన వెంటనే తీసి ఒరిజినల్ గొలుసు ఇచ్చాను. టెస్ట్ చేయగానే తీసి మెళ్ళ వేసుకున్నాను. నేననేది రెండోసారి తీసినప్పుడు. ఓహో, రెండోసారా? ఒరిజినల్ కిందకి జరిపేసి డూప్లికేట్ జాగ్రత్తగా తీస్తుంటే కొంచెం జడ పట్టేసింది. ఎనీవే, నాకెంత బాధగా ఉంది తెలుసా? దేనికి? నువ్వు ఇంకొంచెం బాగా యాక్ట్ చేస్తుంటే కనీసం 10,000 బాధేసేవాళ్ళం కదా. ఎంత ధైర్యం చేసే వాళ్ళకి ఈ బజారుకు వచ్చి నీ షాపులో నిన్ను మోసం చేయడమా? అరే
చిన్నప్పటి నుంచి వాళ్ళ పొట్టాకొట్టి వీళ్ళ పొట్టాకొట్టి సంపాదించాడు సార్ పాపం. వాళ్ళ ఆవిడ డబ్బులు అడిగినా నగలు తాగట్టు పెట్టమంటారు. అంత నిజాయితీ పడు సార్. ఆయన ఎలా మోసం చేయాలనిపించింది సార్ వాళ్ళకి. ఆయన పిల్లలకు కట్టిన ఫీజు మీద కూడా వడ్డీ వసూలు చేస్తారు సార్. అంత నిక్కచ్చిగా ఉండే మనిషి మీద ఖర్చు తీసుకున్నారు సార్ వాళ్ళు. ఒరేయ్, వాళ్ళు తీసుకెళ్లింది 5,000. నువ్వు వీడి పరువు మొత్తం తీసేస్తున్నావు. కాకా నన్ను ప్లీజ్ అంత ఎమోషనల్ అవ్వకండి. ఆయన ఇప్పటికే శ్వాస వచ్చి పడిపోయేలా ఉన్నాడు. మీరు చెప్పండి సార్, వాళ్ళ పేర్లు ఏమైనా చెప్పారా? రోమియో జూలియట్. ఇదిగో తిను. ఇడ్లీ బాలేదా? అమ్మ కావాలి. వాళ్ళ అమ్మరు. సారీ ఊరికే జోక్గా తిన్నాకేడు. అంటే తింటే ఏడ్డానికి బలం వస్తుంది కదా. నువ్వెప్పుడు ఇంతే. పోనీ పని చేద్దామా? మీ అమ్మని కూడా పారిపోయి వచ్చామన్నావా? ఐడియా, నువ్వు మొక్క తింటే మీ అమ్మతో మాట్లాడిస్తా. తిను చెప్తాను. ఏం లేదు, పక్కనే ఎస్టీడీ పోతుంది. అవును, మీ ఇంట్లో ఫోన్ ఉందా? హలో హలో జ్యోతి. జ్యోతి, మమ్మీ ఏంటి ఎలా చేసావు? ఎక్కడున్నావే? ఎలా ఉన్నావు? ఏమేం తిన్నావా? పాప నాన్నగారు నీ కోసం బెంగ పెట్టుకున్నారే. పేపర్లో వేద్దామంటే పరువు పోతుందని అత్తయ్య గారు వద్దన్నారు. ఒక్క నిమిషం. అమ్మా జ్యోతి, ఎక్కడున్నావురా? తెలీదన్నా. తల్లి, నీకు ఇష్టం లేకుండా ఏం జరగదురా. వెంటనే ఇంటికి వచ్చేయమ్మా ప్లీజ్. నా మాట విని తల్లి ప్లీజ్. ఎవరు? అదేనా? అవునమ్మా, ఇదిగో నాన్నమ్మ మాట్లాడుతుందిట. దాన్ని వచ్చేయమని చెప్పమ్మా. అయిపోయిందా? హ్యాపీనా? పద. నువ్వు మాట్లాడవా? మాట్లాడను. ఏ? మాట్లాడి అమ్మ నేర్పించడం నాకు ఇష్టం లేదు. నాన్నగారితో మాట్లాడలేను, ఎందుకంటే నేనంటే ఆయనకి ఇష్టం లేదు. వచ్చాడా? పాల్గొడండి. సారీ జానకి, వాడు పాడైపోతాడేమో గట్టిగా మాట్లాడాను గాని వాడు ఇలా వెళ్ళిపోతాడనుకోలేదు. నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసు. వాడికన్నా మీ గురించి ఎక్కువ బాధపడుతున్నానండి. భోంచేయండి. రేపు పొద్దున్న కల్లా హైదరాబాద్. నువ్వు ఒక టాప్ మోడల్ అయిపోతావు, నేను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోతాను. రేపు నిన్ను కూడా అలాంటి హోర్డింగ్స్ మీద చూస్తాం. నువ్వు పెద్ద మోడల్ అయిపోయి చిరిగిన బట్టలతో ర్యాంప్ మీద నడుస్తుంటే జనం చప్పట్లు కొడతారు. బిస్కెట్ తీసుకో. పర్లేదు తీసుకోండి సార్. ఎందుకు తీసుకోవాలి? ఎందుకు తీసుకోవాలరా? రానా? లేకపోతే ఏంట్రా? నేను బిస్కెట్లు తిని పడుకుంటే నువ్వు బ్యాగులు కొట్టుకెళ్ళిపోతావా? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? నేను గవర్నమెంట్ ఎంప్లాయీ. మరి కావాలంటే లంచాలు వస్తాయిగా. ఇంక జనాలు బిస్కెట్లు ఎందుకు పట్టడం? రే, నీకు కూడా చెప్తాను, నీకు బిస్కెట్లు కావాలంటే కొనుక్కు తిను, అంతేగాని పక్కన పెట్టింది అనుకో. అర్థమైందా? అర్థమైంది సార్. వదులు, నువ్వు విషయంలో కలగ చేసుకోకు. నువ్వేంటి? నువ్వేం చూస్తున్నావు? చూడు మా మనవరాలు బాబు. నా ప్యాంటు. అంకుల్ కి హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. నాకేం అక్కర్లేదు, నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నాకు అసలే మూడ్ బాలేదు. నీ పేరేంటి? చిన్నారి. నీ పేరు? జూలీ. ఏం చదువుకుంటున్నావు? సెకండ్ క్లాస్.
నీకు మమ్మీ అంటే ఇష్టమా డాడీ అంటే ఇష్టమా? డాడీ అంటేనే ఇష్టం. కానీ డాడీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారుగా. ఇదిగో చాక్లెట్ తీసుకో. చిన్ను తప్పు ఇలారా. సారీ అమ్మా, నీ డ్రెస్ అంతా పాడు చేసింది. పర్వాలేదండి, పాప చాలా క్యూట్ గా ఉంది. హైదరాబాద్ వెళ్తున్నారా? అవునమ్మా, హాస్పిటల్కి వెళ్తున్నాం. నువ్వురా. బాయ్. వెళ్ళు. హలో పార్వతి, వచ్చేసా. రామ్ మెల్లిగా. జాగ్రత్త. బాయ్ చిన్నారి. అక్కకు బాయ్ చెప్పు. బాయ్ బాయ్. అయ్యో అరే ఏమైంది? దొరకలేదు. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేస్తాం, పైసా లేదు మన దగ్గర. ఓ పని చేద్దాం, ఏదైనా మోడలింగ్ ఏజెన్సీకి వెళ్దాం. అక్కడ వాళ్ళకి నువ్వు నచ్చితే ఏదైనా అడ్వాన్స్ ఇస్తారు కదా, దాంతో మళ్ళీ గేమ్ స్టార్ట్ చేద్దాం. ఓకే పద. గుడ్ మార్నింగ్. ప్లీజ్ 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 ప్లీజ్. మా ఏజెన్సీ గురించి మీకెవరు చెప్పారు? టెలిఫోన్ డైరెక్టరీలో చూసి. ఇంత హ్యాండ్సమ్ గా ఉన్న నేనే మోడల్ ని కాలేకపోయాను, మరి నువ్వెలా? ఎనివే, ముఖ్యంగా మోడలింగ్ కావాల్సింది ఏంటంటే, మోడలింగ్ వచ్చింది తను. ఓ షీ. ఎస్. లే సో యు గెట్ అప్, గెట్ అప్, గెట్ అప్. Go there. Yeah, yeah. There. Nice. Nice. Yeah. Catwalk. Catwalk అంటే తెలుసా? తెలుసండి. అయితే నడు. సార్ నాకు తెలియక అడుగుతాను, అమ్మాయిల ఆడపిల్ల కాకుండా పిల్లిలా ఎందుకు నడవాలి సార్? నువ్వు సిల్లీ క్వశ్చన్ లేకు. నువ్వు చెప్పు, ఇంతకు ముందు ఏం చేసావు, ఎన్నాళ్ళ నుంచి ప్రొఫెషన్ లో ఉంటున్నావు, నీ ఎక్స్పీరియన్స్ ఎంత, ఇవన్నీ అడగను. సింపుల్ గా చెప్పు, ఇంతకుముందు యాడ్ లో చేసావు? ఏం చేయలేదు సార్. అయితే నువ్వు ఫ్రెష్ అన్నమాట.
నో 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 వాట్ ఐ మీన్ ఇస్ నమస్తే మేడం నమస్తే మేడం సీట్ తుడుస్తున్నా మేడం మేడం వస్తా మేడం మేడం వస్తా మేడం మేడం కాఫీ తాగుతారా? వద్దు. వాడు ఓనర్ అనుకున్నాను. క్లీన్ రా. నేను కూడా ఓనర్ని కాదు, మేనేజర్ని. చెప్పండి. యాక్చువల్లీ దానికి మోడలింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. దట్స్ ఫైన్. అంటే ఇది మా ఏజెన్సీ బ్రాంచ్ ఆఫీస్. హెడ్ ఆఫీస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ముంబైలో ఉన్నాయి. 3 months కోర్స్, ఇంక్లూజివ్ ఆఫ్ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్. కోర్స్ అయ్యాక అసైన్మెంట్స్ కూడా మా వాళ్లే ప్రొవైడ్ చేస్తారు. కోర్స్ ఫీ 90,000 అండ్ 10,000 రిజిస్ట్రేషన్ ఫీ, నాన్ రిఫండబుల్. తక్కువే. మీకు ఓకే అయితే డీటెయిల్స్ పూర్తి చేసి 10,000 పే చేయండి. రేపు వచ్చి కట్టచ్చా మేడం? ఏ అంటే ఇవాళ మంగళవారం కదా. ఓకే అండి. పద బ్యాంక్ వెళ్దాం. థ్యాంక్స్ అండి. వెల్కమ్. ఏ నాకు డౌట్. ఏంటి? ఏ బ్యాంక్ వెళ్దాం? బ్యాంక్ తర్వాత వెళ్దాం. ముందు షాపింగ్ చేద్దాం పద. షాపింగా? దీనికి స్పెషల్ ప్రైస్ ఆఫర్. నేను మన్మధరావు గారు రమ్మంటున్నారు. సచ్చినోడు మళ్ళీ పిలుస్తున్నాడు. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి. ఓకే. ఎల్సీడీస్ పంపించండి 40 inches. ఎస్ పిలిచారంట. ఐ విల్ కాల్ యూ బ్యాక్. రమణి కూర్చో. నోట్ చేసుకో. ఎస్ సార్. గోడౌన్ లో స్టాక్ ఎంత ఉంది, షోరూమ్ లో ఎంత ఉంది, ఈ వారం సేల్స్ ఎంత ఉంది, నెక్స్ట్ వీక్ ఆర్డర్స్ ఎన్ని ఉన్నాయి, అన్ని తయారు చేయి. రేపు ఓనర్ గారికి డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వాలి. రాత్రికి డిన్నర్కి వెళ్దాం. వస్తావా? ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు? మీకు ఆల్రెడీ పెళ్ళైంది కదా సార్. నాకు అలాంటి పట్టింపులు లేవు. లైఫ్ లైఫే, వైఫ్ వైఫే. ఏం కావాలి మ్యామ్? వాషింగ్ మిషన్ కావాలి. ఏ టైపు? ఉతికి ఆరేసే టైప్. ఓ అంటే విత్ డ్రైయర్ అన్నమాట. ఎన్ని కేజీలు? 50. అన్ని కేజీలు వాషింగ్ మిషన్ ఉండవే. సారీ, నా వెయిట్ అడిగారు అనుకున్నాను. కూల్ డ్రింక్ తీసుకుంటారా? నో థ్యాంక్ యూ, నేను డే టైమ్ లో డ్రింక్ చేయను. ఓ మీరు చాలా స్ట్రైట్. అడ్వాన్స్ ఎప్పుడు ఇమ్మంటారు? నైట్. అంటే స్టాకు రాత్రికి వస్తుంది. షాప్ ఎన్నింటి దాకా ఉంటుంది? షాపు 9ంటికే మూసేస్తాం. మీరు 10ంటికి వస్తే చాలు. సరే వెళ్ళొస్తాను. నేను వెయిట్ చేస్తాను. బాయ్ బాయ్. వెళ్దామా? పద. హలో. హాయ్. ఎంత? 1000. ప్లీజ్ నేను ఇస్తాను. వెయిట్ చేయమంటారా మేడం? నువ్వు వెళ్ళిపో. అలాగే సార్. వెల్కమ్ ప్లీజ్. థ్యాంక్ యూ. అప్పుడే టెంపో కూడా తీసుకొచ్చేసారు. మీకు కొంచెం తొందర ఎక్కువ. స్టాక్ వచ్చిందా? ఇన్ఫాక్ట్ స్టాక్ పొదురు కూడా ఉంది. నేనే కావాలన్నా బట్టి. యు నాట్. థ్యాంక్ యూ. నీ పేరేంటి? జూలీ. లవ్లీ. నా రూమ్ వెళ్దాం. ముందు వాడిని పంపించేద్దాం. ఇదిగో ఆ వాషింగ్ మిషన్ తీసుకెళ్ళి టెంపోలో పెట్టుకోపో. ఠీకే సాబ్, ఠీకే. ప్లీజ్ ప్లీజ్. रूप तेरा मस्ताना प्यार मेरा ला 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 Have a drink please. Thank you. With pleasure. Cheers. Cheers. మీకు కొంచెం తొందర ఎక్కువ. అది కొంచెం బరువు ఎక్కువ. కాస్త హెల్ప్ చేయండి సార్. వీడొకడు మధ్యలో. వెళ్ళొస్తాను. నేను వెయిట్ చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. ఓకే. ముసల్నాయాల. రండి రండి సార్, తొందర రండి. ఏంటయ్యా
యాక్చువల్ గా నువ్వు లెంగ్త్ తక్కువ అనుకున్నాను, నీకు స్ట్రెంగ్త్ తక్కువ. పట్టు పట్టు, ఏం చూసావు పట్టు. పానకంలో పొడక. ఎక్స్క్యూజ్ మీ. రూమ్ చాలా పెద్దగా ఉంది. యా, నేను స్పెషల్ గా డిజైన్ చేసుకున్నాను. బాత్రూమ్ కూడా పెద్దగా ఉంటుందా? టబ్ కూడా ఉంటుంది. ఓ రియల్లీ? నేను చూడొచ్చా? వాడొచ్చు కూడా. హౌ స్వీట్, థ్యాంక్ యూ. ఇంకెంతసేపు సార్? సైలెంట్ కూడా, మేడం వస్తున్నారు. అదేంటి సార్, కారులోంచి దిగింది, కిటికీ నుంచి దూకుతుంది? అందుకే నేను సైలెంట్ కొట్టమన్నాను. ఆవిడ పోలీస్ సిఐడి. మరి మీరేంటి సార్? నేను పోలీసులా కనబట్టలేదా? అంటే కొంచెం దొంగలా కనిపిస్తున్నారండి. కరెక్ట్. అలా ఉండాలని ఇలా రెడీ అయ్యి. ఓకే. हम तुम एक कमरे में बंद हो और चाबी खो जाए. जूली जूलिया, I love you, I love you. ఇంతకీ ఎక్కడికి వెళ్ళాలి సార్? ఈ దొంగ సామాన్లన్నీ ఎక్కడ అమ్ముతారు? చోరు బజార్. అక్కడికి పోనీ. అక్కడికి ఎందుకండి? అక్కడ ఇబ్రహీం అనే గజ దొంగ ఉన్నాడు, ఆయన పట్టుకోవడానికి. అయినా పోలీసులకు జీపిస్తారు కదా సార్? జీప్లో వెళ్తే వాడు పారిపోతాడు కదా. కరెక్టే సార్. అవును, దొంగల్ని పట్టుకోవడానికి వెళ్ళేటప్పుడు పోలీసులు మిషన్ గన్లు పట్టుకెళ్తారు కదా, మీరేంటి సార్ వాషింగ్ మిషన్ పట్టుకెళ్తున్నారు? అమ్మేయడానికి. ఆ బజార్ లో ఒకటిగా మనం సరుకు అమ్ముతాం, జనం కొంటారు. వాళ్ళల్లో ఇబ్రహీం ఎవడో కనుక్కుని వాడి చేతికి బేడీలేస్తాం. మాకు హెల్ప్ చేసినందుకు నీ మెడకొద్దు అండేస్తాం. థ్యాంక్ యూ సార్. సార్, పోలీసులు ఇంత అందంగా ఉంటారని ఇప్పుడే చూద్దాం సార్. అసలు లెగ్స్ ఏంటి సార్? నీ కళ్ళు పీకేస్తా. బాబు వాచ్ 200, సెల్ ఫోన్ 500 బాబు. ఈ వాచ్ ఎంత? 300 ఇవ్వు. ఈ పేరు ఇబ్రహీమా? కాదు, అబ్రహాం. అమ్మయ్యా. సెల్ ఫోన్ నీకేం కావాలి? అయ్యా అయ్యా, ధర్మం చేయండి బాబు. ధర్మం చేయండి అమ్మా. చల్లగా ఉండమ్మా. బిల్ ఎంత అయింది? 500 సార్. థ్యాంక్ యూ సార్. ఇదేనికి సార్? నీకు రివార్డ్. నేను ఇక్కడికి వచ్చిన సంగతి ఎవరితో చెప్పదు, రహస్యంగానే ఉండాలి. నువ్వు మొత్తం ఊరంతా ఇబ్రహీం కోసం ఎత్తుకు. దొరకగానే ఈ నెంబర్కి ఫోన్ చేయాలి. ఓకే, త్వరగా వచ్చే. వస్తున్నాను సార్. ఈ నెంబర్ నాకు తెలుసుగా. కూర్చో. వచ్చింది సార్. ఏయ్, వీరాజు గారు వచ్చారు. నమస్కారం సార్. నమస్తే. నీ పేరేంటి? రాజండి. కూర్చో. సార్ కావాలంటే సార్. ఏం కావాలి సార్? అదే బ్రౌన్ షుగరా, మ్యాండ్రాక్సా, కోకైనా? కోకైన్ సార్. ఎంత? ½ కేజీ సార్. 10 లక్షలు అవుతుంది. చెప్పాడు సార్, డబ్బు తెచ్చాను. ఇదిగో. ఒరిజినలే కదా సార్? ఏమో నాకేం తెలుసు. టేస్ట్ చేసి నచ్చితే తీసుకో, లేకపోతే వదిలే. అంటే మీకు అలవాట్లేదా సార్? అలవాట్లేదు. ఉంటే ఎందుకు అమ్ముతాను, నేనే వాడుకుంటాను. చలో ఉంటాను సార్. సూపర్. చాలా బాగుంది. కెమెరా ఎక్కడ పెట్టావురా? షూలో పెట్టాను సార్. షూలోనా? ఇవేనా? కాదు సార్, ఇలాంటివే. బూట్లు తీసేసి ఉత్తకాలతో నిలబడితే మర్యాద ఇచ్చావనుకున్నా. ఎంత ఎదవరు చేసావురా.
అయినా షూటింగ్ ఉందని ముందే చెప్పుంటే కొంచెం మేకప్ వేసుకునేవాడిని కదరా. ఇప్పుడు కాసేపు అవుట్డోర్ లో షూటింగ్ చేద్దాం. చూడ్డానికి మంచోడ్లా ఉన్నావు. ఎందుకు ఇలా చేశావు? సారీ సార్. దీనివల్ల జర్నలిస్ట్ గా నీకు పేరు వస్తుంది, జీతం 1000 పెరుగుతుంది, అంతేగా? అవును సార్. ఇప్పుడు ఏమైంది? ఈ సీడీని ఏ ఛానల్ వాడికి నువ్వు ఇచ్చావో వాడు తీసుకొచ్చి నాకు ఇచ్చాడు. నేను వాడికి బోల్డ్ డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. నీ లైఫ్ టెన్షన్ లో పడింది. అరే రే నాప్కిన్ అన్నా, చావడ తుప్పుచుకో, తీసుకో. రే ఆ బ్యాటీరా. నీ క్రికెట్ వచ్చా? నేను చాలా పెద్ద ప్లేయర్ని తెలుసా? చూడు. బాలేరా. క్యాచ్ సరిగ్గా పట్టలేవు, నువ్వు నన్నే పట్టుకుంటావరా? నర్సింగ్ అన్నా. అలాగే అన్నా. ఇంకెప్పుడు ఈ వీర్రాజుకి కోపం తెప్పించను. చెప్పు. వస్తా. గుడ్ మార్నింగ్ బావా. గుడ్ మార్నింగ్. రోమియో జూలియట్. కాఫీ తెప్పించరా బావా? బావేంటి ఏదో తాళి కట్టిందని తమ్ముళ్లాగా? అంటే వరసదే కదా అని. ఉంచుకున్నోళ్లకు వరుసలుండవు. ఏమైంది? రాత్రి అమ్మాయి వచ్చింది. వచ్చాక కరెంటు పోయింది. పోయాక సామాను పోయింది. నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఒక కరెంటు పోవడమే అబద్ధం చెప్పాను బావా. నిజం చెప్తున్నావా? నన్ను మోసం చేస్తున్నావా? అయ్యో, నీ సంగతి తెలుసు కూడా అలా చేస్తానా బావా? తెలుసుగా. తేడా వస్తే నిన్ను చంపి నీ అక్కతోని బిర్యానీ వండించుకుని తింటా. జాగ్రత్త. ఎంత పోయింది? అప్రాక్సిమేట్ గా 10 లక్షలు. ఎలా? వాషింగ్ మిషన్ తీసుకెళ్ళింది. వాషింగ్ మిషన్ 10 లక్షల? అంటే మిషన్ 10,000, అందులో ఉన్న సామాను 10 లక్షలు. సామాన్ ఏంటి? డైమండ్ వాచ్లు, ట్రైబ్యాండ్ సెల్ ఫోన్లు, ఫారిన్ కడజోళ్లు మిషన్ లో పెట్టి తీసుకెళ్లిపోయారు. నర్సింగ్ అన్నా, వీడి దగ్గర డీటెయిల్స్ తీసుకుని వెతకండి. 24 గంటల్లో వాళ్ళు నాకు కావాలి. అలాగేనా? అమ్మ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. అజంతా శిల్పంలా ఉంటుంది. అంటే నల్లని కళ్ళు, తెల్లని ఒళ్ళు, ఎర్రని పెదాలు, అందమైన కాళ్ళు, శుచిమెత్తని చేతులు. మరి నడుము కనిపించలేదు. అంత సన్నగా ఉందా? కవర్ చేసింది. నువ్వెక్కడికి వెళ్తున్నావు? అమ్మాయిని ఎతకడానికి. చప్. ఏందివా నువ్వు? క్యాండిడేట్ ఎలా ఉంటుందంటే కామసూత్ర చెప్తున్నావు. సరిగా చెప్పు. అమ్మాయిని కాకుండా ఇంకెవరన్నా చూసినావా? వాషింగ్ మిషన్ తీసుకెళ్ళడానికి టెంపో ఒకటి వచ్చింది. తీసుకెళ్ళండి. నలుగుతుంది. వాళ్ళు ఎక్కడున్నారా? మీరు ఇబ్రహీం మనుషులా? ఇబ్రాహిం వాడరా? నాకంతా తెలుసు. ఏం తెలుసురా నీకు? మర్యాదగా చెప్పు వాళ్ళు ఎక్కడున్నారో, లేదా నీ 2 కాళ్ళ సందులో ఈ టెంపో బిల్లెక్కిచ్చేస్తా. వద్దు, చెప్పు.
మామూలుగా అయితే నేనేం చెప్పేవాడిని కాదు. కేవలం మీరు కొడతారన్న భయంతో చెప్తున్నాను. రాత్రి వాళ్ళని చోరు బజార్ను తీసుకెళ్లి ఓ హోటల్లో డ్రాప్ చేశాను అంతే. ఆ కబోర్డ్ లో నిన్న కొన్న బట్టలు అవి ఉన్నాయి, పెట్టుకున్నావా? మేకప్ కిట్స్ అద్దుకున్నావా? ఆ బాంబే మోడలింగ్ ఏజెన్సీ అడ్రస్ అది పెట్టుకున్నావా? ఆ డబ్బులు కట్టిన రిసిప్ట్ అక్కడే ఉంది, పర్స్ లో పెట్టుకో. హే, ఆ బ్లూ డ్రెస్ వేసుకో. ముంబై అంటే స్టైల్ గా ఉండాలి, సరేనా? ఇదిగో, ఇది నీ వాట, ఇది నా వాట. జాగ్రత్తగా దాచుకో. అక్కడికి వెళ్ళిన తర్వాత మమ్మీ కావాలి నువ్వు ఊరికే ఆడకు, అర్థమైందా? ఇదిగో మొబైల్ తీసుకో. నీకే అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయి. పగలు పళ్ళు తింటావు, రాత్రి పాలు తాగటం మర్చిపోకే. హలో, ఐ నీడ్ టాక్సీ, స్టేషన్కి వెళ్ళాలి. ఓకే, థ్యాంక్ యూ. తొందరగా రెడీ అవ్వు, ఓకే? ఎక్కడికి సార్? రైల్వే స్టేషన్కి వెళ్ళి బాబు. అలాగే సార్. తీసుకెళ్ళండి రా. ఉత్తరంగా లాగుతావేంటి? ఇవాళ అర్లీ మార్నింగ్ ఒక అమ్మాయి అబ్బాయి వచ్చి రూమ్ తీసుకున్నారు. రూమ్ నంబర్ ఎంత? 402. పదండ్రా. కానీ వాళ్ళు ఖాళీ చేశారు సార్. ఎప్పుడు? ఇప్పుడే. ఎక్కడికి వెళ్ళారు? అది నాకు తెలియదు సార్. నిజం చెప్పు. ట్రావెల్ డెస్క్ లో అడగండి సార్. వాళ్ళు ఏదో టికెట్ బుక్ చేసుకున్నారు. ట్రావెల్ సార్ ఎవడాడు? పదండి సార్, పదండి. మీరు ఉత్తరంగా తోస్తావేంటి? వాళ్ళు టికెట్ ఎక్కడికి బుక్ చేశారు? ముంబై. ఏ ట్రైన్? ముంబై మెయిల్. కోచ్ నెంబర్ S9, బర్త్ నెంబర్ 7. పదా. ఎక్కడికి? బొంబాయి. పదండి సార్, పదండి. పదండి. ఆ బ్యాగ్ ఇటీ. నువ్వు ఇలాంటివన్నీ మోయకూడదు. దా. తక్కువయ్యా. వీళ్ళందరికీ అసలు తెలియట్లే. ఇంకో 3 నెలల్లో నువ్వు పెద్ద మోడల్ అయిపోతావు. అప్పుడు ముందు ప్రెస్, వెనక ఫ్యాన్స్, చుట్టూ ఫుల్ సెక్యూరిటీ. వాళ్ళందరినీ తోసుకుని వచ్చి నేను నిన్న ఆటోగ్రాఫ్ అడుగుతాను. ఇస్తావా? ఇవ్వకపోయావో నీ పేరు జూలీ కాదు జ్యోతి అని అందరికీ చెప్పేస్తాను. ఏయ్, ఒక విషయం గుర్తుపెట్టుకో. ట్రైన్లో ఎవడైనా బిస్కెట్ పెట్టాడనుకో తినకే. లోపలికి వెళ్ళు. ఇదిగో, అదే పనిగా పడుకోకుండా కొంచెం మధ్య మధ్యలో సామాన్లు అవి చూసుకుంటూ వెళ్ళు, ఓకే? బాయ్. జాగ్రత్తగా వెళ్ళు. వెళ్ళు. ఇప్పుడు వెళ్ళు వెళ్ళు అంటావు గాని ఒక్కసారి ఉండమనొచ్చుగా. నేను ముంబై వెళ్ళను, నీతోనే ఉంటాను. నన్ను నీకన్నా బాగా ఎవరు చూసుకుంటారా? నాకేమిష్టమో నీకు తెలుసు, నాకే డ్రెస్ బాగుంటుందో నీకు తెలుసు, నాకెప్పుడు ఆకలిస్తుందో కూడా నీకే తెలుసు. నువ్వు నాకు అలవాటైపోయావురా. ప్లీజ్ రా, నన్ను వెళ్ళమన్నొద్దు. వెనక్కి తీసుకెళ్ళిపో ప్లీజ్. అది కాదు నేను చెప్పేది. కొంచెం అక్కర్లేదు, నువ్వేం చెప్పక్కర్లేదు. నిజం చెప్పు, నేను లేకుండా నువ్వు ఏ పనైనా చేయగలవా? చేయగలను. చేయలేను. నేను లేకుండా నువ్వు ఉండగలవా? ఉండగలను. ఉండలేను. అయితే బ్యాగ్ పట్టుకో, పద. లాగుతావేంటి మనిషిని? ఏంటా హ్యాండ్లింగ్? పద. వస్తున్నా, ముందు నువ్వు పద. కరెక్ట్ గా చూడండి రా. ఇదే S9. వెతకండి రా. ఇదే బెత్తు. ఏంటి ఆలోచిస్తున్నావు? అది కాదు, నువ్వు రూమ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏడవు కదా. రౌడీ వస్తున్నట్టు పారిపోరా. ఎందుకురా పరిగెడుతున్నావు? ఎవరో రౌడీ వస్తున్నాడు సార్. వెంకటరావు సార్, ఎవరిని వీళ్ళు రౌడీ అంటున్నారు? నన్ను కాదు సార్, నాకు తెలిసి ఈ ఏరియాలో జనం పారిపోయేంత రౌడీ ఎవరు లేరు సార్.
ఒక హెడ్ కానిస్టేబుల్ వి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ పట్టుకుని రౌడీ అంటావా? నేను ఎందుకంటాను సార్, జనం అంటున్నారు సార్. ఎవర్రా అంది? నువ్వా రై? ఎవర్రా రై? మన ఎందుకు కొట్టారా నిన్ను? షాప్ వచ్చిన ఆడపిల్ల చేయబట్టుకున్నావునే కదా కొట్టింది. అయినా కొట్టడం ఏమన్నా నా హాబీ అంటరా? కాదు, నా వీక్నెస్. ఆడపిల్లలు అల్లరి చేస్తే అడ్డంగా కొడతా, పెళ్ళాన్ని కొడితే ప్లేస్ చూడకుండా కొడతా, పిల్లల్ని ఏడిపిస్తే పిచ్చి పిచ్చిగా కొడతా. చిన్నోడు తప్పు చేస్తే చిన్న కొడతా, పెద్దోడు తప్పు చేస్తే పెద్ద కొడతా. ఇంకొకసారి నన్ను రౌడీ అంటే ఇష్టం వచ్చినట్టు కొడతా. జాగ్రత్త. టైం ఎంత? 10:30 సార్. వాచ్ ఎంత సార్? కొన్నావా కొట్టేశావా? కొన్నాను సార్. ఎంతకి? 300కి. 3000 రూపాయల వాచ్ 300కి అమ్మేశారా? అవును సార్, చాలా మంచోళ్ళు. ఓ ముసలోడు బిచ్చం అడిగితే 500 ఇచ్చేసారు. ఎవరాళ్ళు? తెలీదు సార్. ఒక అబ్బాయి అమ్మాయా? అవును సార్. చూస్తే గుర్తుపడతావా? డౌటే సార్. వెంగళరావు సార్, ఇతను జీప్ ఎక్కించు. గుర్తుపడతాను సార్. అయితే నువ్వే ఎక్కువ. సార్ పద, పారిపోవడానికి ప్రయత్నం చేయకురోయ్. లేదు సార్. దొరికితే మీ ఆవిడ ఇబ్బంది పడుద్ది. చెప్పాడుగా ఎన్ని టైప్స్ లో కొడతాడు. అవును సార్. ఎక్కువ. లేదు సార్, కూర్చొని వెయిట్ చేస్తాను. ఇక్కడ కాదు, అక్కడ బ్యాక్ సైడ్. అలాగే సార్. చిన్న అవి గుర్తుపడతావా? ఎవరో తెలియదు సార్, కానీ రాత్రి అక్కడ టిఫిన్ కూడా చేశారు సార్. ఇది పట్టుకో. ఉంచు. నమస్తే సార్. రోమియో జూలియట్. వెంగళరావు, వాళ్ళు చేసిన తప్పేంటో తెలుసా? అడుక్కునేవాడికి 500 ఇవ్వటం తప్పే సార్. కాదు, వాళ్ళ హైదరాబాద్ రావటం వాళ్ళ తప్పు. దొంగతనం వాళ్ళ వృత్తి, మంచితనం వాళ్ళ వీక్నెస్. వాళ్ళ వీక్నెస్ మన స్ట్రెంగ్త్. కానీ వాళ్ళ పేర్లు బాగున్నాయి సార్. రోమియో, జూలియట్. యు ఆర్ అన్ ఇడియట్. థ్యాంక్ యూ సార్. పేర్లు బాగున్నాయి కానీ వాళ్ళ జాతకాలు బాలేవు. అందుకే నా ఏరియాకి వచ్చారు. బై ద వే, నీకు ఒక విషయం తెలుసా? చెప్పకుండా ఎలా తెలుస్తుంది సార్? రోమియో జూలియట్ అంటేనే ట్రాజడీ. హలో, నేను మన్మథరావు అండి. వెంకటరావు ఉన్నాడా? సార్ మన్మథరావు గారంట. లేరని చెప్పు. లేరండి. తీకు మళ్ళీ వాడే ఉంటాడు. ఏంటి సార్, మన్మథరావు గారు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లేడని చెప్పిస్తున్నారు. మాదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ కోటయ్య. ఇద్దరం ఒకే కాలేజీలో చదువుకున్నాం, ఒకే రూమ్ లో ఉన్నాం, ఒకే మెస్ లో తిన్నాం. అనుకోకుండా ఇద్దరం ఒకే అమ్మాయిని ప్రేమించాం. వాడు పెద్ద ఎదవని కాలేజ్ అంతటికి తెలుసు, ఆ అమ్మాయికి తప్ప. వాడు చెప్పే అబద్దాలన్నీ నమ్మేసింది, వాడిని పెళ్లి చేసుకుంది. ఫినిష్. ఆయన లేడు సార్. ఆయనే సార్. వీడేంటి నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా లేడని చెప్పిస్తున్నాడు. సుశీల, పిలిచారా అండి? ఓసారి ట్రా. ఒక్కసారి పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి వెంగళరావు లైన్ లోకి తీసుకో. మన కేసు ప్రోగ్రెస్ ఎక్కడ దాకా వచ్చిందో కనుక్కో. సరేనండి. హలో, ఒక్క నిమిషం. మన్మథరావు గారి ఇంటి నుంచి అంట. లేరని చెప్పవయ్యా. లేరండి సార్, సుశీల్ గారంట. సుశీల? జస్ట్ ఎ మినిట్. హలో సుశీల. బెంగి, ఎలా ఉన్నావు సుశీ? నేను బానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? ఫోన్ అయినా చెయ్యట్లేదు. చాలా సార్లు చేద్దామనే అనుకున్నాను, కానీ ఇంట్లో మీ ఆయన ఉంటాడేమో అని హెసిటేట్ చేశాను. నిన్ను చూసి చాలా రోజులైంది. ఇప్పుడు ఎక్కడుంటున్నావు? ఆంజనేయ స్వామి గుడి పక్కిల్లే. ఆంజనేయ స్వామి గుడా? నాకెందుకు తెలీదు. ప్రతి వారం నేను అక్కడికే వస్తుంటాను. దొరికాడా? తనతోనే మాట్లాడుతున్నానండి. మన కేసు విషయం ఏమైనా మాట్లాడావా? అయ్యయ్యో, ఆ విషయమే మర్చిపోయానండి. అంతేలే బాబు, మేం ఫోన్ చేస్తేనేమో లేడని చెప్పిస్తారు, లేడీస్ అయితే మాట్లాడతారు. లేదు మన్మథరావు, ఏదో పనిలో ఉండి. సర్లే, మా కేసు విషయం ఏమైంది? జరుగుతుంది. ఇన్ఛార్జ్ ఎవరు? డీసీపీ యుగంధర్. ఒకసారి నెంబర్ ఇవ్వు, వీర్రాజు గారు మాట్లాడాలన్నారు. ఎవరితో? యుగంధర్ గారితోనా? సరే రాసుకో, నీ కర్మ. హలో. డీసీపీ, నేను వీర్రాజుని మాట్లాడుతున్నాను. మనిద్దరికి పెద్దగా పరిచయం లేదు. నా షోరూమ్ లో సరుకు పోయిందని కంప్లైంట్ ఇచ్చి 24 గంటలైంది. ఇప్పటిదాకా నాకే ఇన్ఫర్మేషన్ లేదు.
ఏం చేస్తున్నారు? నువ్వేం చేస్తావో నాకు తెలియదు. మిగతా కేసులన్నీ పక్కన పెట్టి ముందు నా కంప్లైంట్ సంగతి చూడు. ఓకే? నాకు రోమియో జూలియట్ కావాలి. నీకు వీర్రాజులు తెలుసా? తెలుసు సార్. బండి తెప్పు. అదే సార్. ఎవరు కావాలి సార్? ఎవరు సార్? ఎక్కడ వీర్రాజు? వీర్రాజు ఎక్కడ? ఎక్కడ? పైన ఉన్నారు. పైన ఎక్కడ వీర్రాజు? ఎక్కడ? ఎక్కడ? ఇదిగో ఇదిగో ఇడే వీర్రాజు. ఇడే వీర్రాజు. రై ఏంట్రా ఫోన్ ఇష్టానికి బెదిరిస్తున్నావు? సారీ చెప్పరా? చెప్పరా సారీ? రై చెప్పరా? చెప్పరా సారీ? చెప్పరా? ఏంటి సార్? సారీ. గుడ్. పోలీసులతో ఎలా మాట్లాడాలో నేర్చుకో. ఏమన్నారా? మన ఇద్దరికి పరిచయం లేదన్నావు కదా, ఇప్పుడు అయిందిగా. నేనేంటో తెలుసుకున్నావు కదా. మంచి కాఫీ చెప్పు. అలాగే సార్. నువ్వేంటో నాకు తెలిసిందే, కానీ నేనేంటో నీకు తెలియదు డీసీపీ. తెలుసుకుంటాను. నీ మీద ఆల్రెడీ చాలా రూమర్స్ ఉన్నాయి. డ్రగ్స్ అమ్ముతావని, కబ్జాలు చేస్తావని, బాంబులు సప్లై చేస్తావని. ఇవాళ నుంచి మిగతా కేసులన్నీ పక్కన పెట్టి నీ మీదే కాన్సన్ట్రేట్ చేస్తాను. ఎందుకంటే నువ్వు తప్పు చేశావు, నన్ను కెలికావు. అదిగో మళ్ళీ కెలుకుతున్నావు. సార్ కాఫీ. నేను తాగను, అందులో ఏదో కలిపి ఉంటావు. మార్చుకో, నీ బిహేవియర్ మార్చుకో. పొద్దున్నే లేచి కాసేపు వ్యాయామం చేసుకుని దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లి ప్రదక్షిణాలు చేసుకో. మధ్యాహ్నం శాకాహారం మాత్రమే తీసుకో. సాయంత్రం సాయిబాబా గుడికి వెళ్లి భజన చేసుకో. రాత్రికి పళ్ళు తిని పాలు దాగి పడుకో. ఈ డైలీ రొటీన్ లో ఏమాత్రం తేడా వచ్చినా డైరెక్ట్ గా నరకానికి వెళ్తావు, సావకుండానే. రిమెంబర్, ఐఎమ్ యుగేందర్. నిన్ను ఆ రోమియో జూలియట్ ని బొక్కలో దూసేదాకా నేను బీర్ కూడా తాగను. అయిందా? చాలు పద. ఈ నెక్లెస్ ఎలా ఉంది? కాస్ట్లీగా ఉంది, కానీ నాకు నచ్చింది. కొందాంరా ప్లీజ్. ఊరుకో, ఎవరినంటే నవ్వుతారు. మనం కూడా కొండమేంటి అసహ్యంగా. మరి రాత్రికి వద్దాం. మేడం బ్యాక్ చేయమంటారా? వద్దులే, నైట్కి వస్తా. నైటా? ఏ రాత్రికి మీ షాప్ ఉండదా? మేముంటాం సార్. నీతో పెద్ద పని లేదులే, పద. చందనాకి వెళ్దామా, బొమ్మనాకి వెళ్దామా? ఇదే హోటల్ రా బాబు. ఓల్డ్ సిటీలో ఇలాగే ఉంటాయి మరి. హలో, మన హోటల్లో మసాజ్ చేసేవాడికి మెసేజ్ ఇవ్వండి బాబు, నా రూమ్కి రమ్మని. ఇంకెందుకు లేటు, మొదలెట్టి ఫ్యాషన్ షో. వేసుకో బుద్ధి కావట్లేదు. ఏ? నాకు కొత్త బట్టలు వేసుకోవడం చాలా ఇష్టం. చిన్నప్పుడు నాన్న పండగకి ఒక గౌన్ కొంటే పండగ రాకముందే 10 సార్లు వేసుకుని చూసేదాన్ని. కానీ ఎందుకో ఇవి వేసుకో బుద్ధి కావట్లేదురా. గిల్టీగా ఉంది. నిజం చెప్పనా, నాకు అలాగే ఉంది. వద్దు, మన దొంగతనాలు మానేద్దాం రా. ఉన్న డబ్బులతో ఏదైనా బిజినెస్ చేసుకుందాం. ఓకే, డన్. ఇక నుంచి నో రోమియో, నో జూలియట్, ఓన్లీ జ్యోతి అండ్ రాము. డీల్? డీల్. ఓకే.
మన దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి? ఎందుకు? ఎంత ఉన్నాయి చెప్పు. ఎందుకో చెప్పు. రోమియో జూలియట్లను త్వరలోనే పట్టుకుంటాం. టీసీపీ యుగంధర్. ఎలా పట్టుకుంటాడు? రోమియో జూలియట్ లేరుగా. అది కాదు, దాని కింద చదువు. కిమ్స్ హాస్పిటల్లో సాయం కోసం ఎదురు చూస్తున్న చిన్నారి. ఏయ్ ఊరుకో, ఏంటిది? ఈ పాప ఎవరు? మీ రిలేటివా? గుర్తుపట్టలేదా? హైదరాబాద్ వస్తున్నప్పుడు మనతో పాటు బస్ లో వచ్చింది. అవునవును. ఆ పాపకి హెల్ప్ చేద్దాంరా. పాప తండ్రి లేని పిల్ల, 2 కిడ్నీలు పాడైపోయినాయట. వెంటనే ఆపరేషన్ చేయకపోతే బతకదట్రా. ఓకే చేద్దాం, కానీ మన దగ్గర అంత డబ్బు లేదు కదా. ఏదో ఒకటి చేయి. ఏం చేయమంటావు? ఓపెన్ చేయి, ఇవన్నీ తిరిగి ఇచ్చేసి డబ్బులు తెచ్చేయి. నీకేమైనా పిచ్చెక్కిందా? అమ్మేసిని తిరిగి ఎందుకు కొంటారు? నువ్వెప్పుడు అంతే, నువ్వు చెప్పింది వినాలి, నేను చెప్పింది చెయ్యవు. అవును, నేను చెప్తే ఇవన్నీ కొన్నావు. సారీ, ఏదో ఒకటి చేద్దాంలే గాని ముందే తిను. నాకేం అక్కర్లేదు, అన్నీ నువ్వే తిను. నీ గురించి నాకు బాగా తెలుసు, నువ్వెవరికి హెల్ప్ చేయవు. యు సెల్ఫిష్. ఏమండి, మీకు ఫోన్ వచ్చింది. మాట్లాడండి. హలో, నమస్తే అండి. మేమెవరో మీకు తెలియదులేండి. మీరు హైదరాబాద్ వచ్చేటప్పుడు బస్ లో మేము వెనక సీట్లో కూర్చున్నాం. గుర్తు రాలేదు బాబు. మీ మనోరాలు మట్టికాలతో నా ప్యాంట్ కూడా తొక్కింది. అయ్యో, అదే మీ పాపకి ఏదో బాగాలేదని పేపర్లో వేశారు. ఇప్పుడు ఎలా ఉంది? అలాగే ఉంది బాబు. మీరేం బాధపడకండి. ఆపరేషన్ కావాల్సిన డబ్బు అది మేము అరేంజ్ చేస్తాం. మీరు ధైర్యంగా ఉండండి. చాలా సంతోషం బాబు. మీ మేలు జన్మలో మర్చిపోలేము. ఓకేనండి, మేము వచ్చి కలుస్తాం. నమస్తే. థ్యాంక్స్ రా. నా మీద కోపం వచ్చిందా? సారీ రా, ఇందాకేదో పిచ్చి పిచ్చిగా వాగేశాను. సారీ. నువ్వు మొండోళ్ళ కనిపిస్తావు గానీ చాలా మంచోడివిరా. నాతో మాట్లాడవా ప్లీజ్? ఏం అక్కర్లేదు. ఇందాక నన్ను సెల్ఫిష్ అన్నావుగా. నేనెప్పుడన్నాను? ఇందాక అనలేదు. అనలేదు. అబద్ధాలు ఆడకు. నువ్వు అన్నావు. నేనేం అనలేదు. నువ్వే ఏదేదో ఊహించుకుంటున్నావు. ఎప్పుడు అంతే, తప్పంతే నా మీదే దోసేస్తావు. అదేంటది? ఇందాక అంది కదా. సర్లే, నువ్వేం అనలేదులే. నేనేదో తప్పుగా అయిన ఉంటాను. ముందు నువ్వు తిను. నేనేం అనలేదు. సరే, నువ్వేం అనలేదు అన్నాను కదా. ఊరుకో, ఎక్కువ ఫీల్ అవ్వకు ప్లీజ్. ఊరుకో, ఏడవకు ప్లీజ్. నువ్వింత పిచ్చోడివేంట్రా? ఏ? ఇందాక నేను సెల్ఫిష్ అన్నానుగా. మరి ఇందాక అనలేదన్నావు. అందుకే పిచ్చోడివన్నాను. ఏ, నువ్వు నాతో ఆడుకుంటున్నావా? छोटा या बड़ा? छोटा दीजिए 5000. अरे क्या है यार, इतना रेट बढ़ा दिया. ले 5000. అరే क्या करूं यार, సప్లై ఆగిపోయింది, పోలీస్ గసి పెరిగిపోయింది, ఏం చేయమంటావు? ఏ, హాస్పిటల్కి ఉత్తి చెల్లితో వెళ్తావా ఏంటి? ఓ బొకే అని పట్రా. ఓకే, థ్యాంక్స్. कौन है? क्या चाहिए? బొకే కావాలి. ఏది కావాలో చూసుకో. అదిగో అది, ఎల్లోది. ఇదా? ఎంత? 100. ఇదిగో. అరే ఏం చూస్తున్నావు? ఏం లేదు. ఇక్కడ కిమ్స్ హాస్పిటల్ ఎక్కడ ఉంది? అరే ఓ ఆటో వాళ్ళని అడుగు, ఆటో పక్కడికే జా జా, జల్దీ పో పో పో. పద, ఈ ఏరియా చాలా డేంజరస్గా ఉంది. మనం అర్జెంట్గా ఈ ఏరియా వదిలేసి వేరే ఏదైనా హోటల్కి మారిపోవాలి. ఏమైంది? వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? బొకేలు అమ్ముతున్నాడు. కొకేన్ అమ్ముతున్నాడు. కొకైన్ అంటే? డ్రగ్స్. అదో మత్తు మందు. తెల్లగా పౌడర్లా ఉంటుంది. చాలా కాస్ట్లీ. చిన్న చిన్న ప్యాకెట్లు వేలల్లో అమ్ముతారు. ఈ మధ్యన డబ్బున్న కుర్రోళ్ళందరికీ ఇదో పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. చాలా డేంజరస్ తెలుసా? నిజమా? అవును.
పీలిస్తే మత్తు వస్తుంది, అలవాటైతే ప్రాణం తీస్తుంది. హే, నాకు ఇప్పుడే ఒక కొటేషన్ వచ్చింది. ఏంటి? కొకైన్ పీలిస్తే ప్రాణాలు పోతాయి, బిస్కెట్లు తింటే బ్యాగులు పోతాయి. లాడ్జికి పోనేమంటారా సార్? లాడ్జ్ నుంచే వస్తున్నామయ్యా, హాస్పిటల్కి వెళ్ళాలి. అప్పుడే హాస్పిటల్గా? అమ్మో, చాలా స్పీడ్గా ఉన్నారు. తాగమ్మా. నాకొద్దు. నా బంగారు తల్లి కదూ, ఈ మందు కాస్త తాగేయమ్మా. అమ్మా సీత, వీళ్ళు వచ్చారు చూడు. నమస్తే ఆంటీ. నమస్తే అమ్మా, బాగున్నావా? హాయ్. హాయ్. హాయ్ చిన్నారి. హాయ్. కొంచెం తాగవా? ఏంటి, బాగా అల్లరి చేస్తుందా? అవునమ్మా, డాక్టర్ గారు ఈ మందు తప్పక తాగాలన్నారు. ఇదేమో తాగట్లా. తాగాలి తాగాలి, గుడ్ గర్ల్ కదా, తాగేస్తుంది. రండి మనం డబ్బు కట్టేసొద్దాం. అలాగే. నానా మీరు రండి. వస్తున్నా. ఇది 3 lakhs. ఇంకా ఎంత కట్టాలండి? ఇంకో 6 lakhs కట్టాల్సి వస్తుందండి. ఎప్పటిలోగా కట్టాలండి? 2 రోజుల్లో కట్టేయండి. ఆపరేషన్ లేట్ అయితే పాపకి ప్రాబ్లం అవ్వచ్చు. అలాగేనండి, కొంచెం స్పెషల్ కేర్ తీసుకోండి. ఓకే. డబ్బు ఎక్కువైనా పర్లేదు, మా పాపను మాత్రం మాకు పువ్వులో పెట్టివ్వాలి ప్లీజ్. ఓకే. థ్యాంక్ యూ. పదండి. రెండు రోజుల నుంచి ఎవ్వరూ ఫోన్ కూడా చేయకపోయేసరికి నా చిట్టి తల్లి నాకు ఇంకా దక్కదేమో అనుకున్నాను. నువ్వెవరో తెలీదు, సొంత మనుషులు కూడా చేయనంత సాయం చేస్తున్నావు. నీకేం చెప్పాలో తెలియటం లేదు. అయ్యో, ఇదేంటండి, మీ పాపకేం కాదు, ధైర్యంగా ఉండండి, ఏడవకూడదు. ఆ మందు నాది. మరి నీకు ఇష్టం లేదన్నావు? నువ్వెంత రాక్షసమని తెలియక నీకేదో జబ్బు వచ్చింది అనుకుంటున్నారు వాళ్ళు. ముద్దు పెట్టి 3 లక్షలు బాధేసావు కదే, నువ్వు సామాన్యురాలు కాదు. మమ్మీ నావన్నీ తినేస్తున్నాడు. నేనెక్కడ తిన్నాను? చిప్స్ ప్యాకెట్ లోపల దాచుకున్నావుగా. ఊరుకో, నీకేం కాదు. ఓకే, యుల్ బీ ఫైన్. వెళ్ళొస్తానే. వస్తానంటీ. అలాగేనమ్మా. బాయ్. పాపని చూసుకోండి, నేను వస్తాను. ఉంటానండి. మంచిది బాబు. చిన్న పిల్లతో గొడవ ఏంటి నీకు? గొడవ ఏంటో నీకు అనవసరం. మందు తాగిందా లేదా? థ్యాంక్స్ రా, నా కోసం డబ్బులన్నీ ఇచ్చేసావు. ఇట్స్ ఓకే, మనం చేయగలిగింది ఏదో చేసాం. ఏం చేసాం? చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ఇంకేం చేయాలి? 3 లక్షలు కట్టాం, ఇంకా 6 కట్టాలి. మొత్తం ఎంత? 3 + 6 టోటల్గా 9 lakhs. అంత చిన్న పిల్లకి అంత డబ్బులు ఎందుకే? పిల్ల చిన్నదే, రోగం పెద్దది. దానికి మనం ఏం చేయగలం? మన దగ్గర ఏముంది? నేను వాళ్ళకి మాట ఇచ్చేసాను. వెళ్ళి వెనక్కి తీసుకొచ్చే. సారీ రా, నీ పర్మిషన్ లేకుండా కమిట్ అయిపోయాను. అయినా నా మాట వేరు, నీ మాట వేరునా? ప్లీజ్ రా, మా బుజ్జి కదూ, మా నాన్న కదూ, నువ్వే ఏదో ఒకటి ఆలోచించాలి. ప్లీజ్ ప్లీజ్. ఏ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివేవే నువ్వు? నీకు 3 మాటలే నేర్పారా? అయితే థ్యాంక్స్ అంటావు, లేకపోతే సారీ అంటావు, లేకపోతే ప్లీజ్ అంటావు. ప్లీజ్ రా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఊరుకో, రోడ్డు మీద ర్యాగింగ్ చేయకు.
ఏయ్ ఎవరు నువ్వు? నన్ను ఎందుకు ఫాలో చేస్తున్నావు? మీతో పనుండి. నిజం చెప్పు, పోలీసువా జర్నలిస్టువా? నాది మీ క్యాస్టే. అంటే నేను డ్రగ్స్ అమ్ముతాను. నిన్ను ఇంతకుముందు ఎప్పుడు ఈ ఏరియాలో చూడలేదే? నేను ఇంతకు ముందు రాలేదు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చావు? మిమ్మల్ని చిన్న హెల్ప్ అడుగుదామని. ఏంటి? అంటే నేను ఊరికి కొత్త, నా దగ్గర సరుకుంది, మీ దగ్గర కస్టమర్స్ ఉన్నారు, అమ్మి పెడతారని. మీకు కొంచెం కమిషన్ ఎక్కువ ఇస్తాను. నిన్ను నమ్మేది ఎట్లా? నన్ను నమ్మొద్దండి, సరుకు చూడండి, నచ్చితేనే అమ్మి పెట్టండి, లేకపోతే నేను వేరే వాళ్ళని చూసుకుంటాను. సరే, పొద్దున 6 గంటలకు మాల్ తీసుకొని మార్కెట్కి వచ్చాయి. అలాగే. మీరు నన్ను మోసం చేయరు కదా? నేనేం చేయను. నువ్వేమన్నా పిచ్చి పిచ్చి వేసావో? ఉంటానండి. ఇటు. థ్యాంక్ యూ. ఏంటి పిచ్చి పిచ్చి అని కొంటున్నావు? నువ్వు షాపింగ్ చేస్తున్నప్పుడు నేనేమైనా మాట్లాడానా? ఎంత బాగుందో. ఇది ఎలా ఉందండి? చాలా బాగుంది. నువ్వు చూస్తుండు. ఇది ఎంతమ్మా? 10,000. ప్యాంట్లో కంటే శారీలో బాగుంటుంది. హలో. హలో సార్. పేరేంటి? లక్స్. సబ్బు పేరు కాదు బేబీ, నీ పేరేంటి? సరళ. సరళ? సరళ, నీ మొబైల్ నెంబర్ చెప్పు. నాకు మొబైలే లేదు సార్. పని చూసుకో. హలో. ఆ వాషింగ్ మిషన్ షాప్ ఒకటి నేను చూసాడు. నువ్వు అక్కడి నుంచి తప్పించుకుని మెయిన్ గేట్ వైపు వచ్చే. అలాగే. ఏమండి వెళ్దామా? నువ్వు బయట వెయిట్ చేయని వస్తాను. హలో, ఏంటి లేటు? వస్తున్నావా లేదా? వస్తున్నా. కరెక్ట్ గా ఎక్కడ ఉన్నావు? నాకేం కనిపించట్లేదు. ఏ? నువ్వు అడ్డున్నావు. తొందరగా పద. ఆగండి. వాట్ హ్యాపెండ్? మీరేదో బిల్లు కట్టకుండా తీసుకెళ్తున్నారు. నేను బిల్లు కట్టకుండా తీసుకెళ్ళబెట్టి నా దగ్గరే ఉంది. చూసుకోండి. ఇదేంటి ఈ లిప్స్టిక్ రాజీవ్లోకి ఎలా వచ్చింది? మాకేం తెలుసు సార్. ఎక్కడో ఏదో పొరపాటు జరిగిపోయింది. ఒక్క క్షణం ఆలోచించు బ్రదర్. ఇది నేనేం చేసుకుంటాను? ఎక్కడ పెట్టుకుంటాను? ఏంటి ఎవరు మీరు? ఏంటి నేను ఆయన మనిషిని తెలుసా? వాడు మామిడి తెలుసా? ఏంటి ఏంటన్నా ఇది? అన్న ఎక్కడికి తీసుకెళ్తారు? ఎవరయ్యా మీరు? ఏంటిది? అన్నా ఏంటన్నా ఒక్కడిని వదిలేసి వెళ్ళిపోతున్నారు? ఇక్కడే ఉండి అన్న వస్తాడు. అది కాదన్నా. ఏంటి వణుకుతున్నావు? నన్ను చూసి భయపడుతున్నావా? కుక్కని చూసి. మీరు కూర్చోండి సార్. నీ పేరేంటి? అవన్నీ ఎందుకులేండి సార్. పర్లేదు చెప్పు. నన్ను ముంబైలో అందరూ రాజేష్ ఖన్నా అంటారు సార్. ఓ, మీది ముంబై అన్నమాట. అవును సార్. మీకెలా తెలిసింది? సరుకు తెచ్చావా? సరుకేంటి సార్? గుర్తొచ్చింది. తెచ్చాను సార్. సరుకు ఎక్కడి నుంచి తెచ్చావు? ఆ డీటెయిల్స్ అన్ని అడగండి సార్. చెప్తే ఆ నేపాల్ వాళ్ళు చంపేస్తారు. చెప్పేశాను. సరుకు మంచిదేనా? మీరే చూసి చెప్పండి సార్. ఒక్కసారి. ఏంటి? కత్తి. ఏ ప్యాకెట్ ఓపెన్ చేయమంటారు సార్? ఇది. ఇదా?
ఆగు. ఇది ఓపెన్ చేయి. సరే సార్. మీరు టేస్ట్ చేస్తారా? నాకు అలవాట్లేదు. పోనీ మన వాళ్ళు ఏమైనా పిలవమంటారు సార్? టామీకి పెట్టు. దీనికా? భయపడకు, ఏం చేయదు. టామీ టామీ గుడ్. రెగ్యులర్ గా సప్లై చేయగలవా? అంటే నెలకు 5-6 కిలోలు సప్లై చేయగలను సార్. రేట్ ఎంత? కిలో 10 లక్షలండి. నేను 5 ఇస్తాను. సార్ మా వాళ్ళు ఒప్పుకోరు సార్. ఒప్పుకోపోతే చంపేద్దాం. సార్ పిచ్చోడా, నా గురించి నీకు ఇంకా పూర్తిగా తెలిసినట్లేదు. ఈ ట్విన్ సిటీస్ లో డ్రగ్స్ ఎవరు అమ్మాలన్నా కొనాలన్నా అందరూ నా దగ్గరికి రావాలి, తెలుసా? పెద్ద పెద్ద పొలిటీషియన్స్, కోటీశ్వరులు, వాళ్ళ కొడుకులు, కూతురులు, కాలేజీ కుర్రాళ్ళు, బారుల్లో అబ్బాయిలు, పబ్బుల్లో అమ్మాయిలు అందరూ నా క్లయింట్సే. అమ్మేవాడు నేనిచ్చే రేటుకే అమ్మాలి, కొనేవాడు నే చెప్పే రేటుకే కొనాలి. కొంచెం ఆలోచించండి సార్. సార్ మా వాళ్ళే, కొంచెం మాట్లాడొస్తాను ప్లీజ్. హలో సిగ్నల్లో. హలో రే, ఓ 20 రూపాయలు తీసుకురా. అలాగే సార్. హలో ఇప్పుడు వినపడుతుందా? అదే ఏరా ఏమైంది? అదే ఇక్కడే ఉన్నాను. ఏమంటున్నారు? అదే మరి 20 లక్షలే ఇస్తానంటున్నారు. 20 లక్షలా? ఎక్కువే కదరా? తక్కువే, కానీ రెగ్యులర్ గా కొంటానంటున్నారు. సరే, నేను రూమ్ ఖాళీ చేసి ఎక్కడికి రాను? నేను బిజినెస్ బాగా జరిగితే పెద్దమ్మ గుడికి వస్తానని మొక్కున్నాను. ఓకే, నేను అక్కడికి వచ్చేస్తాను. ఓకే బాయ్. అన్నా 20 లక్షలు. నాతో బిజినెస్ ఎలా ఉంటుందంటే, బాగా చేస్తే ఫ్యూచర్ బాగుంటుంది, తేడా వస్తే అసలు ఫ్యూచరే ఉండదు. అలాగే సార్, ఉంటాను. అన్నా వీడిని నమ్మొచ్చా? కుక్కని నమ్మొచ్చు. ఈ సరుకంతా ప్యాక్ చేసి నర్సింగ్ గాడికి పంపించు. సరే అన్నా. అలాగే ఓ పని చేయి, వాడికి సరుకు ఎవరిస్తున్నారో, ఎక్కడి నుంచి వస్తుందో, వాడి మనుషులు ఎవరో అన్ని డీటెయిల్స్ కనుక్కో. వెళ్ళు. అలాగే అన్నా. గుడ్. ఇక పడుకో. అమ్మా, ఓ డజన్ అరటిపళ్ళు, 2 కొబ్బరికాయలు, అమ్మవారికి చీర, 6 మూటల పూలు, 5 రూపాయలకు ఆకులు విత్ బొక్కలు ప్లస్ కర్పూరం అండ్ అగరత్తులు. కొంచెం త్వరగా కట్టిమ్మా. థ్యాంక్స్. ఆటో ఆపు. పెద్దమ్మ గుడి తెలుసా? తెలుసు. అయితే అక్కడ పోండి. రే అబ్బులు, వాడు మనల్ని చూసేసినట్టున్నాడు, తప్పించుకుంటాడేమో, జాగ్రత్తగా ఫాలో. బాబు బండి కొంచెం ఆపు. ఎంత? 50. 50? ఇదిగో మంచిది. అన్నయ్య, ఎందుకన్నయ్య నేను ముందు మీరు వెనక, అనవసరంగా ఆటో డబ్బులు ఖర్చు. నేను కూడా మీతోనే వస్తాను, అందరం కలిసి వెళ్దాం, ఏమంటారు? సరే కూర్చో. ఓకే, థ్యాంక్ యూ. అన్నయ్య, ఓ స్మాల్ రిక్వెస్ట్ అన్నయ్య. ఏంటి? వెళ్ళే దారిలో పెద్దమ్మ గుడికి వెళ్ళిపోతాం ప్లీజ్. సర్లే పదరా. ఇప్పుడు 5 నిమిషాలు వచ్చేస్తాను. అగో
ఏమైందన్నా? ఆ బ్యాగ్ అక్కడ పెట్టెళ్ళు. ఎందుకన్నా? అది పట్టుకొని నువ్వు పారిపోతే, నేను ఇక్కడ వదిలేక మీరు వెళ్ళిపోతే, నువ్వు లేకుండా మేము ఎక్కడికి వెళ్ళగానే అది అక్కడ పెట్టెళ్ళు. మీ మొహాలు చూస్తే నమ్మబుద్ధి కావట్లేదన్నా. మరి ఇది చూస్తే, ఇది చూస్తే నమ్మబుద్ధి అవుతుందన్నా. పెట్టెళ్ళు. అలాగే జాగ్రత్తనా. ఇప్పుడే 5 minutes. ఏంటి లేటు? తర్వాత చెప్తాను, పద. దండం పెట్టుకుందాం. పద పద. అన్నా ఏందన్నా వీడు 5 నిమిషాల్లో వస్తానని పావు గంట అయినా పత్తలేడు. చూద్దాం. పోనీ పైన గుళ్ళోకి వెళ్ళి ఒకసారి చూసిరమ్మంటావన్నా? అబ్బులు డబ్బులు ఇక్కడ పెట్టి ఆడెక్కడికి వెళ్తారా? సరే నేను చూసుకున్నా. అన్నా నువ్వు పంపించింది కోకిన్ కాదే, సోడా ఉప్పు. ఏంటి సోడా ఉప్పా? సోడా ఉప్పు అన్నా, పిండి వంటల్లో వాడతారు, నేను తిని చూసిన. మరి కుక్కెలా పడిపోయింది? తెలియదన్నా. హలో అన్నా, వాడు తప్పించుకొని పారిపోయాడన్నా. మరి మీరేం చేస్తున్నారా? నిద్రపోతున్నారా? అంటే బ్యాగ్ తీసుకునే పంపించావన్నా. బ్యాగ్ లో డబ్బులున్నాయి కదా? డబ్బులు లేవన్నా, అట్టిపళ్ళు పూజ సామాన్లే ఉన్నాయి. ఓ లెటర్ కూడా ఉందన్నా. అందులో ఏముంది? 2 లెటర్లు ఉన్నాయన్నా. ఆర్టీన్ మార్కులు RJ అని ఉన్నాయి. రోమియో జూలియట్. ఊరంతా వెతకండి. అలాగే. వాళ్ళు నాకు కోపం తెప్పించారు. వాళ్ళు నాకు కోపం తెప్పించారు. నీకు నవ్వులాటగా ఉందా? సారీ సార్. అవతల వీర్రాజు మినిస్టర్ చేత ఫోన్లు చేస్తున్నాడు. ఆ రోమియో జూలియట్ ని ఇంకా ఎందుకు పట్టుకోలేదని. ఆ మినిస్టర్ పేరేంటి సార్? ఎందుకు మళ్ళీ ఆలింటికి వెళ్ళి గొడవ చేయడానికా? అది కాదు సార్, వీర్రాజుని మోసం చేసిన రోమియో జూలియట్ ని పట్టుకోలేదని మినిస్టర్ ఫోన్ చేశాడు, కానీ జనాల్ని మోసం చేస్తున్న వీర్రాజుని పట్టుకోలేదని ఎవరు ఫోన్ చేయరేంటి సార్? మీరు కూడా ఆ విషయం పైన ఎప్పుడు ఇలాంటి మీటింగ్ పెట్టలేదే. ఐఎమ్ నాట్ హ్యాపీ యుగంధర్. నువ్వు సిన్సియర్గా పనిచేయడం లేదు. అన్యాయం సార్. పగలనక రాత్రి అనక తిని తినక లైఫ్ అంతా డిపార్ట్మెంట్గా దారబోసాను కదా సార్. డ్యూటీ కోసం పెళ్లి కూడా చేసుకోలేదు కదా సార్. అబద్ధాలు అడకు. నువ్వు పెళ్లి చేసుకోవడానికి కారణాలు వేరే. ఏంటి సార్? నీ ఫైల్. వైజాగ్లో వైజయంతి, రాజమండ్రిలో రత్నకుమారి, బెజవాడలో భాగ్యలక్ష్మి, ఖమ్మంలో కామేశ్వరి. నిజం చెప్పు, వీళ్ళకి నీకు సంబంధాలు లేవు? ఇప్పుడు లేవు సార్. ఎనీవే, 1 ఫైనల్ వార్నింగ్ యుగంధర్. 48 గంటల్లో నువ్వు రోమియో జూలియట్ని పట్టుకోకపోతే నిన్ను ట్రాఫిక్ ట్రాన్స్ఫర్ చేస్తాను. మీకు ఆ ఛాన్స్ ఇవ్వండి సార్. వాళ్ళని నేనే పట్టుకుంటాను. ఇన్ఫ్యాక్ట్ నేనే పట్టుకోగలను. ఎందుకంటే ఈ క్షణం నుంచి నేను వాళ్ళలాగా ఆలోచించడం మొదలుపెట్టాను. ఉంటాను సార్. నమస్కారం సార్. ఏమైంది సార్? నా గురించి బాగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు. నేనేం చెప్పలేదు సార్. అందరి గురించి చెప్పలేదు సార్. సారీ సార్. వెంగళరావు సార్, ఈ డబ్బులు ఎక్కువైన అమ్మాయిలు అబ్బాయిలు ఎక్కువగా ఎక్కడ ఉంటారు? ఉంటే కార్లో ఉంటారు, లేకపోతే బార్లో ఉంటారు సార్. యు రైట్. గుడ్. జాగ్రత్త, ఎవరైనా చూస్తారు. పోనీ పని చేయి, ఇటు చూడద్దు, నువ్వే అందరికి చెప్పే. రే, నాకు డౌట్. నీకు అసలు టెన్షనే ఉండదా? ఎందుకు ఉండదు, కనిపించదు అంతే. అసలు ఈ డబ్బంతా దీంట్లోకి ఎప్పుడు మార్చేవరా? ఏముంది, వాళ్ళు నన్ను ఫాలో అవటం చూశాను. సంచిలో పూర్తి సామాన్ బ్రీఫ్ కేసులో పెట్టాను. అందులో డబ్బులు తీసి సంచిలో పెట్టాను. ఆ తర్వాత ఆటో ఆపి వాళ్ళ బండి ఎక్కాను. మరి కుక్కని ఎలా మేనేజ్ చేసావు? సింపుల్. సూపర్ మార్కెట్ లో ఉప్పు కొన్నాను, బ్లాక్ మార్కెట్ లో మత్తు మందు కొన్నాను, ప్లాట్ఫామ్ మీద కర్చీఫ్ కొన్నాను. కర్చీఫ్ మీద ముందే మత్తు మందు జల్లి జేబులో పెట్టుకున్నాను. అదే కర్చీఫ్ మీద ఉప్పు జల్లి కుక్కకు పెట్టాను. పాపం అది ఉప్పు నాకుతూనే ఇదేంటి ఎలా ఉంది అనుకునే లోపు కర్చీఫ్ లో ఉన్న మత్తు మందు పేర్చడం వల్ల దానికి నిద్ర వచ్చేసింది. ఓ విధంగా చెప్పాలంటే మన ఉప్పు తిన్న విశ్వాసంతో వాడి కుక్క మనకి హెల్ప్ చేసింది.
చాలా రిస్క్ తీసుకున్నావురా. ఫెయిల్ అయితే ఓడే ధైర్యం లేనడికి గెలిచే హక్కు లేదు. రే నీకు నిజం చెప్పనా, యా లైఫ్ లో ఇప్పటిదాకా నీ అంత ఎదవని చూడలేదు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఇప్పుడు చూడు. ఎనీ డ్రింక్స్? 1 whiskey. 2 కూల్ డ్రింక్స్. ఓకే మేడం. అవి ఇక్కడ ఉండవు. ఉన్నాయి సార్. 2 7up. ఓకే. నో సార్, ఐ వాంట్ థమ్స్ అప్. ఓకే సార్. ఇది పట్టుకో, నేను ఇప్పుడు బాత్రూమ్కి వెళ్ళొస్తాను. రే తొందరగా రా, కూల్ డ్రింక్స్ చల్లారిపోతాయి. వచ్చి నవ్వుతానే. బ్యాక్ పేపర్ ఉందా? ఉంది సార్. ఓ లార్జ్. మీరంత స్మాల్ గా ఉన్నారు, లార్జ్ తాగలరా? నేను నీకన్నా లార్జ్. పోయి. ఓకే సార్. గుడ్ ఈవినింగ్ సార్. చాలా రోజులకు వచ్చారు. ఒక అమ్మాయి అబ్బాయి కోసం ఊర్లో ఉన్న బార్లన్నీ ఎదుగుతున్నాను. ఇక్కడికి ఎవరైనా వచ్చారా? ఓ, అందరూ వాళ్లే ఉన్నారు కదా. సరే, కొత్తగా ఎవరైనా వస్తే చెప్పు. అలాగే సార్. సార్ సార్ స్మాల్. నో సర్లే పదా, మళ్ళీ నువ్వు ఫీల్ అవుతావు. ప్లీజ్ సార్. థ్యాంక్ యూ. సలాం సాబ్. నమస్తే. విస్కీ? సేమ్. థ్యాంక్ యూ. Cheers. Cheers. ఏంటి భయపడుతున్నా? మా ఆవిడ సార్. బ్లూ డ్రెస్ అయినా? అవును సార్. అమ్మో, ఆవిడైతే భయపడాల్సిందే. కొంచెం ఏజ్ ఎక్కువలా ఉంది. నా ఏజే సార్. ఓ, సైజే ఎక్కువ. కొంచెం తొందరపడినట్టున్నావు. ఏం చేస్తాం సార్. థ్యాంక్ గాడ్ మనకు అలాంటి టెన్షన్స్ లేవు. మీకు ఇంకా పెళ్లి కాలేదు సార్? చేసుకోలేదు. ఎందుకు సార్? నేను చెప్పే జాగ్రత్తగా విను. ఆత్మహత్య చేసుకోవడానికి 2 పద్ధతులు. 1, ఓ తాడుకొని అది మన మెడలో వేసుకుని ఫ్యాన్ కి వేలాడటం. 2, అదే తాడు ఓ అమ్మాయి మెడలో కట్టి పెళ్ళాడటం. ప్రాక్టికల్ గా ఆలోచిస్తే నాకు ఫస్ట్ ఆప్షన్ బెటర్ అనిపించింది. ఏమంటావు? చెప్పారు సార్. అంటే మీరు ఇంకా వర్జినా సార్? తప్పు. నువ్వు అలాంటి ప్రశ్నలు అడగకూడదు. సారీ సార్, ఇంకెప్పుడు అడగండి. ఈ ఒక్కసారి చెప్పండి, మీరు వర్జినా? ఏం చెప్పమంటావా? అవునని చెప్పనా, కాదని చెప్పనా, నిజం చెప్పనా, అబద్ధం చెప్పనా, ఉన్నది చెప్పనా, లేనిది చెప్పనా? సమాధానం చెప్పండి సార్. ప్లీజ్ అయ్యా, వదిలే నన్ను, వదిలే. సార్ మీరేదో దాస్తున్నారు. చెప్తే అర్థం చేసుకోవయ్యా, వదిలే నన్ను ప్లీజ్ సార్. చెప్పండి. నేను చెప్పను. అబ్బా, నన్ను కెలకద్దే. సార్, అమ్మ మీకు తెలుసా? తెలుసు. అదొక పెద్ద బాల శిక్ష. దాని పేరు రక్ష. మీ ఎక్సా? మీరు భలే హుషారుగా ఉంటారు సార్. నీకు సీక్రెట్ చెప్పనా? ఏంటి సార్? మామూలుగా అయితే కొంచెం సీరియస్ గానే ఉంటానే. ఈ ఆడలు చూస్తేనే ఎందుకో కొంచెం హుషారు ఎక్కువ. భలే మాట్లాడతారు సార్ మీరు. మీరు రోజు ఇక్కడికి వస్తారా? లేదు, ఇవాళంటే ఎవరి కోసం వెతుక్కుంటా వచ్చా. ఎవరిని సార్? అదే రోమియో జూలియట్ అని. వాళ్ళెవరు సార్? భలే దొంగలయ్యా, నన్ను చాలా హింసించేస్తున్నారు. మిమ్మల్ని ఏం చేశారు సార్? దొరకట్లా. అసలు మీరు వాళ్ళని ఎందుకు పట్టుకోవాలి సార్? దొంగలు పోలీసులే కదా పట్టుకో. అంటే మీరు పోలీసా? మనకు ఇంట్రొడక్షన్ అవ్వలేదు కదా. ఐఎమ్ యోగేందర్, డీసీపీ యోగేందర్. ఐఎమ్ రాము, రామ్ కోటేశ్వరరావు. గుడ్ నైట్ సార్. నమస్తే. వెళ్ళరా, నేను వెళ్ళొస్తా. రామ్ కోటేశ్వరరావు సార్. ఏం సార్? కొంచెం తొందరపడినట్టున్నావయ్యా. అదే మీ ఆవిడ విషయం. ఎనీవే, బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఓకే, గుడ్ నైట్.
కానీ ఏంట్రా నువ్వు ఓ పక్క నేను టెన్షన్ తో చేస్తుంటే తాగేసి వాళ్ళందరితో డాన్స్ ఏంటి ఆయన ఎవరైనా చెప్తే దడుచుకుంటావు నన్ను పట్టుకోవడానికి వచ్చిన డీసీపీ యుగంధర్. కంగారు పడకలే, ఆయన ఎవరో మనకు తెలుసు కానీ మనం ఎవరో ఆయనకు తెలియదుగా. సో ప్రస్తుతానికి మనం సేఫ్. ఇప్పుడే సేఫ్ అన్నావు. సేఫ్ లేదు ఏం లేదు, పద పద. రేయ్ పారిపోతున్నావు, త్వరగా పద. టాక్సీ త్వరగా త్వరగా పోనీ పోనీవయ్యా. ఎక్కడికే? ఊరవతలకి. ఊరవతలగా? నువ్వు తొందరగా పోనీవయ్యా, రౌడీలు వచ్చేస్తున్నారు. చేజా సార్ ఎవరు సార్ వాళ్ళు? మీ వెనకాల ఎందుకు పడుతున్నారు? మేము టూరిస్ట్ లో మేము ఊరు చూస్తుంటే వాళ్ళు అమ్మాయిని చూశారు. అందంగా ఉంది కదా అని కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. తప్పు కదా సార్. అందంగా ఉంటావా? కిడ్నాప్ చేయడం సార్. సార్ ఇదే సార్ సాలాచంగ్ మ్యూజియం. ఇందులో చాలా వింతలు ఉన్నాయి సార్. ఔరంగజేబు వజ్రాల కత్తి, నూర్జహాన్ చొరకత్తి, టిప్పు సుల్తాన్ కుర్చీ, 300 గడియారాలు, 4300 కళాఖండాలు, 5700 పుస్తకాలు, అబ్బో ఇంకా చాలా వింతలు ఉన్నాయి సార్. ఒక నిమిషం ఆగు. నాకు ఇది నచ్చలేదు, వేరే ఉన్నాయి. పక్కనే చార్మినార్ ఉంది సార్. ఇల్లు సార్ ఇదే సార్ చార్మినార్. చుట్టూ రౌండ్ ఏమంటారా? వద్దు, ఏదైనా పార్క్ పోనీ. లుంబిని పార్క్ వెళ్దాం సార్, బాగుంటుంది. మొన్న బాంబు కూడా పేలింది. హలో, సిగ్నల్ లేదంటే రాయే 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 రాయే. హలో, రామయ్య మావిడికి ఫోన్ చేయాలి. చేంజ్ ఉంటావా? హలో, నాకు ఇడాకులు ఇచ్చే. అది కాదే. రాత్రంతా ఎక్కడ చచ్చావు? అంటే అనుకోకుండా టూరిస్టులు తగిలి. రాత్రిపూట టూరిస్టులేంటి? కథ చెప్తున్నావు నాకు? నిజంగానే. నీకంత ఇదిగా ఉంటే పగలు రాత్రి డ్యూటీలే చేసుకో. నాకు ఇడాకులు ఇచ్చే. ఈ మాత్రం దానికి ఇడాకులు ఎందుకే? ఇడాకులంటే ఎందుకంత భయం? మా ఆయన దగ్గర తీసుకున్న ₹1,00,000 కట్టిన తిరిగి ఇవ్వాల్సి వస్తుందనా? అది కాదే. ఏంటి ఆలోచిస్తున్నావు? మీ అమ్మతో కలిసి నా మీద కిరసనాలు పోసి చంపేద్దామనేగా? నీ సంగతి నాకు బాగా తెలుసు. నా కట్టిన డబ్బులు నాకు ఇచ్చేయి. ఇడాకులు. అలా కాదు, నేను చెప్పేది వినవే. ప్రతి చిన్న విషయానికి విడాకులు ఇచ్చేస్తానంటదేంట్రా? ఇప్పుడు విడాకులు ఫ్యాషన్ కదండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇదిగో కాఫీ. థ్యాంక్స్. మనం ఎక్కడ ఉన్నాం? బాంబే హైవే. ఇంకెంత, జస్ట్ 300 కిలోమీటర్స్. అక్కడికి వెళ్ళగానే నేను మోడలింగ్ ఏజెన్సీలో జాయిన్ చేసేస్తాను. ఆగు, ఎంత డబ్బు పెట్టుకుని ఇంకో చోట జాయిన్ అవ్వడం ఎందుకు? మనమే ఒక మోడలింగ్ ఏజెన్సీ ఓపెన్ చేద్దాం. అప్పుడు నువ్వు పెద్ద మోడల్ అయిపోద్ది కానీ నేను పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోతాను. మరి హాస్పిటల్లో చిన్నారి? ఓ ఐమ్ సారీ, నేను అసలు ఆ విషయం మర్చిపోయాను. ఓ పని చేద్దామా? పోనీ బాంబే వెళ్ళిన తర్వాత డబ్బులు కొరియర్ లో పంపిద్దామా? లేట్ అయిపోతుందిరా. డబ్బు 2 రోజుల్లో కట్టమన్నారు కదా. కానీ ఇప్పుడు మనం వెనక్కి తిరిగి వెళ్ళటం రిస్కే. పోనీ ఆ డ్రైవర్ గారికి ఇచ్చి పంపించేద్దామా? వాడా? వాడి ఫేస్ చూస్తే నమ్మబుద్ధి కావట్లేదురా. ఏంటంత చిరాగ్గా ఉన్నావు? ఎక్కడికైనా పారిపోవాలని ఉంది సార్. నాకు కానీ 4-5 లక్షలు దొరికితే జంపు. ఈ ప్రపంచంలో ఎవరికీ కనిపించను, ముఖ్యంగా మా ఆవిడికి. డబ్బులు ఉంది సార్. నేనేమన్నా? అదేంటి సార్, మరి పెట్రోల్ ఎలా కొట్టించను? పెట్రోల్ కా?
జూలీ, నేను ఇప్పుడే మేనేజర్ గారితో మాట్లాడాను. నువ్వు లోపల వెయిట్ చేయి, నేను హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు కట్టేసి వచ్చేస్తాను. అదేంటి, నేను కూడా వస్తాను. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. మనం తిరిగి ఊర్లోకి వెళ్ళటం డేంజర్. ఆ వీర్రాజు మనుషులు ఊరంతా మన కోసం ఎదుగుతున్నారు. ఈ టైంలో నువ్వు రావటం అంత మంచిది కాదు. మరి నీకేమైనా అయితే అట్లీస్ట్ నువ్వైనా సేఫ్ ఉంటావు కదా. అదే నాకు మండేది. అలా వేరు చేసి మాట్లాడతావేంటి? నీకైతే ఒకటి, నాకైతే ఒకటేనా? అది కాదు నేను చెప్పేది. ఏం అక్కర్లేదు, నేను వస్తాను. ఈ మొండితనమే నాకు నచ్చింది. అయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమంటారు సార్? ఊళ్ళోకి. ఊళ్ళోకా? మరి ఎంత దూరం ఎందుకు వచ్చామండి? పెట్రోల్ కొట్టించుకోవడానికి. ఎల్లవయ్యా. సార్ సార్, ఎవరు సార్ మీరు? ఏంటి సార్ ఇది? ఏంట్రా గోళ? గుర్తుందా డీసీపీ? ఒక రోజు ఇలాగే నా ఇంటికొచ్చి నా మొహం మీద గన్ను పెట్టి సారీ చెప్పమన్నా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నువ్వు సారీ చెప్పు. రోమియో జూలియట్ తో నీకున్న సంబంధం ఏంటో చెప్పు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాళ్లతో కలిసి నన్నెందుకు మోసం చేశావో చెప్పు. నోర్మే. వాళ్ళని ఎక్కడ దాచావో చెప్పు. రైట్ చిన్నా, గేట్లేసారా? అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ ఫోన్ చేసి అంబులెన్స్ ని పిలిపించు. ఇక్కడ 4 శవాలు రెడీగా ఉన్నాయని చెప్పు. బాత్రూమ్ హాల్లో ఉంది. చుట్టూ 100 మందిని పెట్టుకుని నీ ఇంటికి నేను ఒంటరిగా వస్తేనే ఏం పీకలేకపోయావు. అలాంటిది 4 బచ్చాగాళ్ళు తీసుకొచ్చి ఏం చేద్దాం అనుకున్నావురా? అయినా నువ్వు ఎంత ఎదవో కాబట్టి నా చేతిలో చావడానికి నీ గన్ నువ్వే తెచ్చుకుంటావు. ఇప్పుడు నేనేం చేస్తానో తెలుసా? నీ గన్తో నిన్నే కాల్ చేసి నా మీద దాడికొస్తే చంపేశానని ఎఫ్ఐఆర్ రాస్తాను. సబ్బాస్ డీసీపీ, రాయ్. నువ్వు ఎఫ్ఐఆర్ రాయ్. పేపర్ వాళ్ళందరూ ఎడిటోరియల్ రాస్తారు. హెడ్డింగ్ ఏంటో తెలుసా? రోమియో జూలియట్ తో కుమ్మక్కై జనాన్ని మోసం చేస్తున్న డీసీపీ యుగంధర్. దాని కింద ఈ ఫోటో కూడా వేస్తారు, చూడు. ఏంటది? నా దగ్గర డబ్బు కొట్టేసిన ఆనందంలో రాత్రి బార్లో రోమియో జూలియట్ తో నువ్వు పార్టీ చేసుకున్న ఫోటో. ఏం వాగుతున్నావు? ఇందులో రోమియో జూలియట్ ఎవరో? పక్కనే పెట్టుకుని రోమియో ఎవరని అడుగుతున్నావు? హ్యాట్స్ ఆఫ్, నువ్వు చాలా చాలా మంచి నటుడివి. వీడే రోమియో నీకెలా తెలుసు? వాడి చేతుల్లో మోసపోయిన వాడిని మర్చిపోతానా? మిస్టర్ యుగంధర్, నీకు ఆఫర్ ఇస్తున్నాను. వాళ్ళు నా దగ్గర కొట్టేసిన డబ్బు కావాలంటే నువ్వు ఉంచుకో, కానీ వాళ్ళని మాత్రం నాకు వదిలే. వీర్రాజుని మోసం చేస్తే ఏమవుతుందో నే వాళ్ళకి చెప్పాలి. నా కోపొస్తే ఏం జరుగుతుందో నీకు కూడా తెలియాలి. బలండ్రా. ఏం సార్ మీకోసం వెయిటింగ్. పదండి ముందు పోండి. ట్రాఫిక్ లో ఇరుక్కుపోయినా పట్టుకుంటానులే. బండి జాగ్రత్త. ఓ నమస్కారం సార్. ఏమన్నా తెలిసిందా? లేదు సార్. మా డీసీపీకి హెడ్ కానిస్టేబుల్ వెంగళరావు అని ఓ చెంచా ఉన్నాడు సార్. మీ మేనేజర్ మన్మథరావుకి వెంగళరావు మంచి ఫ్రెండ్ సార్. నీ జీతం కన్నా ఎక్కువే. థ్యాంక్ యూ సార్. ఏం చేస్తుంటావు? హలో, ఎక్కడున్నావు? నమస్తే బాబు గారు. ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదు. హెడ్ కానిస్టేబుల్ వెంగళరావుని పట్టుకో. అలాగే బాబు గారు. ఆ డీసీపీ రోమియో జూలియట్ ని ఎక్కడ దాచాడో కనుక్కో. బాబు గారు,
రోమియో జూలియట్ ని ఎక్కడ దాచాడో కనుక్కో. అలాగే బాబు గారు. సుశీ, ఏంటి ఇలా వచ్చావు? గుడికొచ్చాను, పక్కనే కదా, పలకరిద్దామని వచ్చాను. లోపలికి రావచ్చా? ప్లీజ్ కూర్చో. నీకు ఇష్టమని పులిహార తెచ్చాను. నా ఇష్టాలు ఇంకా గుర్తున్నాయా నీకు? మీ వారు ఎలా ఉన్నారు? బానే ఉన్నారు. సిగ్గు లేకుండా విగ్గు పెట్టుకు తిరుగుతున్నారు. ఇంట్లో ఎవరు లేరా? ఎవరు? ఇంకా పెళ్లి చేసుకోలేదా? సంబంధాలు చూస్తున్నారు. కొంచెం లేట్ అయింది కదా. చాలా. సార్ మీకోసం ఎవరు వచ్చారు? 1 minute. నీతో కొంచెం పనుండొచ్చాను. చెప్పు. మీ డీసీపీ రోమియో జూలియట్ దాచినట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎక్కడ దాచాడో చెప్పు. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఊరికే చెప్పక్కర్లేదు. 10,000 రూపీస్. నా గురించి తెలిసే లంచం ఇస్తున్నావా? తక్కువైతే చెప్పు, ఇంకా ఇస్తాను. లంచాలు తీసుకునేవాడినైతే దానికన్నా పెద్ద కారులోనే తిరిగేవాడిని. నువ్వు ఇంకా మారలేదు వెంగళరావు. నన్ను చూడు, ఒకప్పుడు మన ఇద్దరం ఒకే స్థాయిలో ఉండేవాడు. కానీ ఇప్పుడు నాకు తిరగడానికి 4 కార్లు ఉన్నాయి, ఉండడానికి 2 ఇళ్లు ఉన్నాయి, హార్ట్ ఆఫ్ ది సిటీలో పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఉంది, బ్యాంకులో కావాల్సినంత డబ్బు ఉంది, సమాజంలో పరువు ఉంది, గౌరవం ఉంది, హోదా ఉంది, నాకంటూ ఓ పెద్ద స్టేటస్ ఉంది. నీ దగ్గరే ఉంది. చెప్పు. నా దగ్గర మీ ఆవిడుంది. సుశీ, వస్తున్నా. మీరేంటి ఈ టైంలో వచ్చారు? సర్లేండి, నన్ను కొంచెం ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళండి. బాయ్ వెంగి. బాయ్ సుశీ. బాయ్. లా భయపడు. నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగలేదు. నువ్వు అనవసరంగా అనుమానపడుతున్నావు. నీ భార్య నిప్పు లాంటిది. షీఈస్ వెరీ హార్డ్. చచ్చాడు నా కొడుకు. లైఫ్ లాంగ్ అనుమానంతో ఏడుస్తూనే ఉంటాడు. అమ్మయ్యా, సిగ్నల్ వచ్చింది. హలో, ఎక్కడున్నావురా? కార్లో ఉన్నాను సార్. ఎక్కడా? దారిలో ఉన్నాను సార్. అదే, ఏ దారిలో ఉన్నావు? ముంబై రోడ్ లో ఉన్నాను సార్. ముంబై వెళ్తున్నావా? హైదరాబాద్ వస్తున్నాను సార్. కార్లో ఎవరున్నారు? ఓ అబ్బాయి అమ్మాయి ఉన్నారు సార్. వాళ్ళిద్దరికి అసలు పట్టలేదు సార్. ఎందుకో నాకు తెలియదు సార్. పదండ్రా. సార్, రాత్రి రౌడీలు ఇప్పుడు నిద్రలేసినట్టున్నారు సార్. మళ్ళీ మనం వెంట పడ్డారు. నవ్వుతా చెప్తావేంటి? తొందరగా పోనీ. అలాగే సార్. జామ్ అయిపోయింది సార్. అమ్మో, ఆయన నన్ను చూస్తే గుర్తుపెట్టేస్తాడు. లింగం సార్, నువ్వు మేడం గారిని తీసుకెళ్లి గోల్కొండ చూపిస్తాడు. నేను అక్కడికి వచ్చేస్తాను. సార్, మీరు ఎక్కడికి వెళ్తున్నారు సార్? అరే, వాడు పారిపోతున్నా, పట్టుకుందాం, పదరా. వెళ్ళరా. స్టాప్. ఎక్కడి నుంచి వస్తున్నావు? పెట్రోల్ కొట్టించుకు వస్తున్నాం సార్. సీ బుక్ ఉందా? ఉంది సార్. ఇవో. ఇది నా లైసెన్స్, ఇది ఆర్సీ, ఇది ఎన్పిసి, ఇది రోడ్ ట్యాక్స్, ఇది లైఫ్ ట్యాక్స్, ఇది నా వెడ్డింగ్ కార్డు, ఇది నా విజిటింగ్ కార్డు, ఇది నా రేషన్ కార్డు, ఇది నా పెళ్ళం, అది దాని అమ్మ. చాలా డబ్బులు కూడా కావాలా? ఏమడిగారా నిన్ను? ఏమడిగారా నిన్ను? నీ ఆటో బైక్ అడిగారా? ఎక్కడికి వెళ్తున్నావు? గోల్కొండకి వెళ్తున్నాం సార్. నేను కూడా అక్కడికే సార్. ఓకే, గో. మూవ్ మూవ్. ఓకే.
ఇటు బ్రిడ్జ్ మీద కూడా కనిపిస్తలేరా? పైకి వెళ్ళి చూద్దాం పదన్నా. సరే రండి.